హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈ మధ్య కాలంలో చాలా మందికి ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము, చాలా మందిలో బ్రెయిన్ ట్యూమర్స్ డిటెక్ట్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. అసలు కాజెస్ ఏంటో తెలియదు, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియదు. ఇంకో విషయం ఏంటంటే బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ స్పైన్. చాలా మందికి అంటే 80% పాపులేషన్లో ఉన్న మన ఇండియాలో ఏదో ఒక లైఫ్ టైంలో స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు. అంటే బ్యాక్ పెయిన్ కావచ్చు, స్పాండిలైటిస్ కావచ్చు, సియాటికా కావచ్చు, ఇలా ఎన్నో. సో ఈరోజు మన ఎన్టీవీ బ్రెయిన్ గురించి, స్పైన్ గురించి ఎవ్రీ డీటెయిల్ తెలుసుకోవడానికి గచ్చిబౌలిలో ఉన్న కేర్ హాస్పిటల్స్కి వచ్చేసాము. మరి ఒక్కొక్క డాక్టర్తో మాట్లాడి బ్రెయిన్ సర్జరీస్ అంటే ఏంటి, బ్రెయిన్ ట్యూమర్స్ని ఎలా డిటెక్ట్ చేస్తారు, ప్రివెన్షన్స్ ఎలా ఉంటాయి, క్యూర్ ఎలా ఉంటుంది, స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఎలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. రీసెంట్లీ చాలా మందిలో మనం స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తూనే ఉన్నాము. చాలామంది కంటిన్యూస్గా డిస్టర్బ్ చేయడం వల్లనో, ఇంజరీస్ వల్లనో, ఫిజికల్ మూమెంట్స్ లేకపోవడం వల్లనో, కొంతమందిలో అయితే ట్యూమర్ కూడా డిటెక్ట్ అవుతున్నాయి. ఇంకా ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ కాక చాలా సివియర్ ప్రాబ్లమ్స్కి కాజ్ అవుతుంది. అసలు స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి, అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయి, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ వంశీకృష్ణ గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్. నమస్కారం అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంది అంటే ఏజ్ ఫ్యాక్టర్కి సంబంధం లేకుండా చాలా మందిలో స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ రావడం. ఎగ్జాక్ట్లీ. సో అంటే జనరల్గా మేజర్ కాజెస్ ఏమంటారు? బ్యాక్ పెయిన్ ఇంతకుముందుతో కంపేర్ చేస్తుంటే, అంటే ప్రీవియస్లీ వెన్ యూ కంపేర్ 2000స్లో అలా చూసుకుంటే, 80s, 90s, 2000 జనరేషన్ కంపేర్ చేస్తే నౌ ఇట్ హెస్ ట్రెమెండస్లీ ఇంక్రీస్డ్ బ్యాక్ పెయిన్ అనే ప్రాబ్లం. ఇంతకుముందు నడుము నొప్పి అంటే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఓకే బాగా పనిచేస్తేనో లేకపోతే ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకు నడుము నొప్పి ఉన్నాయి అని మనం అనుకున్నాం. బట్ ఇప్పుడైతే చిన్నపిల్లల దగ్గర నుంచి మనం ఈ నడుము నొప్పి చూస్తూనే ఉన్నాం. దీనికి మేజర్ రీజన్స్ వాట్ లిటరేచర్ సేస్ అండ్ రీసెర్చ్ వర్క్ ఏం చెప్తుంది అంటే, విటమిన్ D3 ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. D3 కాల్షియం, D3 కాల్షియం బాగా, అంటే ఇఫ్ టేక్ అట్లీస్ట్ 100 పీపుల్ ర్యాండమ్గా తీసుకొని వీ చెక్ దేర్ D3 లెవెల్స్, ఒక 90% పీపుల్కి D3 లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎందుకు అని కంపేర్ చేసుకుంటే సన్లైట్ ఎక్స్పోజర్ హెస్ కంప్లీట్లీ గాన్ డౌన్. ఇంతకుముందు ఆడుకోవడానికో లేకపోతే ఆఫీస్ రిలేటెడ్ వర్క్ ఎక్కడికి వెళ్ళినా బయట తిరగడం, బయట సన్లైట్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నా ఎవ్రీథింగ్ యూ స్టార్ట్ ఫ్రమ్ యువర్ హోమ్, కార్లు ఎక్కేస్తాము, దెన్ యూ గో టు ఆఫీస్. ఎక్కడ సన్లైట్ అంటే సన్లైట్ తగలకుండా పెరగాలనే ఉద్దేశంతో మోర్ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది అసలు మన మీద పడొద్దు అన్నట్టు పెరుగుతున్నాం మనం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. D3 కాల్షియం తక్కువ అవ్వగానే ఏమైందంటే బోన్ వీక్ అయిపోద్ది. సో ఇమాజిన్ ఒక గోడ సిమెంట్ బాగుంది అని అంటే గోడ స్ట్రాంగ్ ఉంటుంది. ఇమాజిన్ సేమ్ థింగ్ విత్ ద బోన్. కాల్షియం లోపల అనేది సిమెంట్ లాంటిది, అది ఎంత బాగుంటే బోన్ అంత స్ట్రెంత్ ఉంటుంది. కాల్షియం తగ్గిపోయింది అనుకోండి, బోన్ అంతా వీక్ అయిపోతుంది. బోన్ స్ట్రెంత్ తగ్గంగానే దెన్ డిస్క్ బల్జెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తుంటాయి, స్టార్ట్ అయిపోతుంది. కానీ చాలా మందిలో అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి లెగ్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి, ఎగ్జాక్ట్లీ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ రిలేటెడ్? ఎందుకంటే ఇప్పుడు ఈ నడుము దగ్గర ఉండే నరము, సో ఈ నడుము మధ్యలో ఉండేది డిస్క్ ఉంటుంది. సో ఈ పక్కకు మీరైతే చూస్తే ఈ ఎల్లో కలర్ ఉన్నాయి కదా, ఇవి నరాలు. అయితే దాని సయాటిక్ నర్వ్ అని అంటాం కదా. సో ఈ నరం ఇలా కిందికి కాలుకి వెళ్ళిపోద్ది. సో ఇమాజిన్ ఈ నడుము మధ్యలో ఉండే డిస్క్ జారి ఈ నరాన్ని ఒత్తుకుంది అనుకోండి, సో ఈ కాలంతా లాగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇటువైపు వచ్చింది అనుకోండి, ఈ కాలంతా కిందికి లాగుతుంది. కొంతమందికి రెండు వైపులు బయటికి వచ్చేసి నరం ఒత్తుకుపోతుంటుంది. సో అప్పుడు కింద ఈ కాలంతా లాగుతూ ఉంటుంది. సో దట్ కింద ఏరియా అంతా లాగుతూ ఉంటుంది. ఆ కాలు నొప్పి ఎక్కడ ఉంటే అక్కడ వరకు కింద నొప్పి అంతా వస్తూ ఉంటుంది. సో అంటే మేజర్గా ఈ మధ్య కాలంలో మోస్ట్ కామన్గా వచ్చే స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి? మోస్ట్ కామన్ అయితే మళ్ళీ అగైన్ నడుము నొప్పి అండ్ నౌ పీపుల్ ఆర్ అడ్వాన్స్డ్. డైరెక్ట్ స్కాన్ తీసుకొని వచ్చేస్తారు, MRI స్కాన్ చేయించుకొని వస్తారు. L4, L5 డిస్క్ బల్జ్ ఉంది సార్, దీనికి ఏం చేయాలంటారు. నా ఉద్దేశంలో అయితే ప్రతి ఒక 100 మెంబర్స్కి స్కాన్, అగైన్ 100 మెంబర్స్ ఒక వాల్యూమ్ తీసుకొని స్కాన్ చేపిస్తే ర్యాండమ్గా ఒక 100 పీపుల్కి 90% విల్ హ్యావ్ L4, L5 డిస్క్ బల్జ్. దట్ ఈస్ వెరీ కామన్. కాకపోతే అందరికీ ఆ L4, L5 డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ చేయాలా లేకపోతే ఏదైనా చేయాలని అసలు లేనే లేదు. అన్ని డిస్క్ బల్జ్లకు ఆపరేషన్ అనేది ఇట్స్ ఎ మిత్, నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. L4, L5 డిస్క్ బల్జ్ అనేది ఇప్పుడు నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్ పెయిన్, నాకు స్కాన్ చేయించిన దెర్ విల్ బి మైల్డ్ L4, L5 డిస్క్ బల్జ్. మైల్డ్ L4, L5 డిస్క్ బల్జ్ ఉన్నంత మాత్రం దానికి ఏదైనా సర్జరీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దే విల్ జస్ట్ మెన్షన్ ఇట్. చిన్నగా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్టు, you see, if I say in a number wise, imagine this is 100% disc బయటికి వచ్చేసింది. Okay, then this one they'll mention L4, L5 disc bulge.
సేమ్ థింగ్ ఇప్పుడు నెంబర్ ప్రకారం చెప్తున్నాను, ఐడియల్ ఇట్ ఈస్ నాట్ రాయలేదు ఎక్కడ, కాకపోతే ఇప్పుడు ఇది 100 ఉంది, దీనికి మనం సర్జరీ అడ్వైజ్ చేసాం. ఇమాజిన్ సేమ్ థింగ్ 1% 2% ఉన్నా దే విల్ మెన్షన్ కొద్దిగా వచ్చింది అని అంటారు, బట్ ఆ 1% 2%కి నీ నాట్ డూ ఎనీథింగ్. సో ఎంఆర్ఐ స్కాన్ చేయించిన ప్రతి పేషెంట్కి ఈ మధ్య అదో భయం, L4 L5 డిస్క్ బల్జ్ ఉంది సార్, ఏమైనా చేయాలా అని. సో ప్రతి ఎంఆర్ఐ స్కాన్లో ఉన్నంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దట్ ఈస్ అ నార్మల్ ఫినామినా. సో ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్లో ఈ స్పైన్ అంటే డిస్క్ బల్జ్ కాకుండా ఇంకా సయాటికా అని వింటున్నాము, ట్యూమర్స్ అని వింటున్నాము, ఇవన్నీ కూడా సేమ్ థింగ్. ఇది డిస్క్ బల్జే. ఇప్పుడు ఈ యాజ్ వి ఆల్రెడీ డిస్కస్, ఈ డిస్క్ వచ్చేసి బయటికి ఈ నర్వ్ ని టచ్ చేసింది కదా, సో దిస్ ఇస్ సయాటిక్ నర్వ్. సో దిస్ వన్ రేడియేట్స్ అలాంగ్ కింది కాలు వరకు పాకుతుంది. సో దాన్నే మనం సయాటికా అంటాం. ఎందుకంటే సయాటిక్ నర్వ్ ని ఇది కంప్రెస్ చేస్తుంది కాబట్టి, ఈ సయాటిక్ నర్వ్ ని ఇది కంప్రెస్ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ సయాటికా. అది 1 సైడ్ అవ్వచ్చు, 2 సైడ్ అవ్వచ్చు, ఇదొకటి ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు ఫ్యూ పేషెంట్స్ విల్ హ్యావ్ ట్యూమర్స్. ట్యూమర్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఇప్పుడు ఈ వైట్ కలర్ అంతా బోనీ ట్యూమర్స్ ఉంటాయి. యూజువలీ దే డూ నాట్ రిక్వైర్ ఎనీ ఇంటర్వెన్షన్ అన్లెస్ అండ్ అంటిల్ బాగా అయిపోయి మెటాస్టాసిస్ అంటే వేరే దగ్గర నుంచి ట్యూమర్ మన వెన్నుపాముకి పాకి ఈ వెన్నుపూసని దెబ్బతీస్తే దెన్ దట్ రిక్వైర్ సర్జరీ. అనదర్ ట్యూమర్స్ ఏమంటే, ఈ లోపల వెన్నుపాము కనిపిస్తుంది, ఇది వెన్నుపూస ఎముక, ఇది లోపల వెన్నుపాము, దాని లోపల ట్యూమర్స్ ఉంటాయి. దాని ఐడిఎం ట్యూమర్స్, ఇంట్రామెడ్యులర్ ట్యూమర్స్ అంటారు. దానివల్ల నడుము నొప్పి వస్తుంటుంది. యూజువల్గా ఈ నడుము కింది భాగంలో ఉంటాయి, నడుము పై భాగం మధ్యలో భాగంలో కూడా ఉంటాయి. దానివల్ల బవల్ బ్లాడర్ డిస్టర్బెన్సెస్ అంటే దొడ్డి మూత్రం తెలియకుండా అయిపోవడము, కొన్నిసార్లు కాళ్ళు చేలు బిర్రుగా అయిపోతుంటాయి, నడవడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది, అలా ప్రెజెంట్ అవుతారు. దెన్ ఇన్ దట్ కేస్ ఆ ట్యూమర్స్కి కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో అంటే సివియారిటీని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అంటే ఎంత సివియర్ ఉన్నప్పుడు సర్జరీ ఇస్ రికమెండెడ్? సివియారిటీ బట్టి సర్జరీ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇండికేటెడ్. కొంతమందికి అగైన్ పెయిన్ టాలరెన్స్ లెవెల్స్, కొంతమందికి ఇంతకుముందు చెప్పినట్టు 1 to 100 స్కేల్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, 1 to 100లో 70 to 100 మధ్యలో డిస్క్ ఉందంటే దెన్ ఐ విల్ ఆపరేట్. 50 to 60 ఐ విల్ కీప్ అండ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, మందులు ఇచ్చేసి ఫిజియోథెరపీ చేసి విల్ కీప్ ఎట్ డిబేటబుల్. 50 to 60 వీ కెన్ మేనేజ్. అసలు 50 కన్నా తక్కువ ఉంది అనుకో, సర్జరీ ఇస్ నాట్ ఎట్ ఆల్ నీడెడ్. డిస్క్ బల్జ్ సైజ్ చెప్తాను నేను ఎగ్జాంపుల్గా. కాకపోతే పెయిన్ టాలరెన్స్ లెవెల్స్ విల్ బి డిఫరెంట్. ఇమాజిన్ పేషెంట్ టు పేషెంట్. సమ్ ఎక్స్ పేషెంట్ హ్యాస్ ఓన్లీ 10% డిస్క్ బల్జ్, బట్ ఈస్ పెయిన్ స్కోర్ ఈజ్ వెరీ ఎక్స్ట్రీమ్ పెయిన్, అసలు ఇంకా తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది వాళ్ళకు, కానీ డిస్క్ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది. అదర్ సినారియో విల్ హ్యావ్ హ్యూజ్ డిస్క్ బల్జ్, బట్ వాళ్ళ పెయిన్ టాలరెన్స్ బాగా ఎక్కువ ఉండడం వల్ల నొప్పి బాగా తక్కువగా చెప్తారు. సో పెయిన్ బట్టి వీఆర్ నాట్ డిసైడింగ్ సర్జరీ. ఓకేనా? స్కాన్ చూసుకొని క్లినికల్ ఫైండింగ్స్లో మనం ఎగ్జామిన్ చేసుకొని SLR అంటే మనిషి పడుకున్న తర్వాత కాలు ఇలా ఎత్తమని చెప్తాం. ఆ కాలు ఎత్తినప్పుడు ఈ నరం అగైన్ దిస్ నర్వ్ విల్ గెట్ స్ట్రెచ్ అయిపోయి ఈ డిస్క్ అగైన్ మళ్ళీ దీన్ని ఇరిటేట్ చేస్తుంటుంది. సో ఇలా కాలు ఎత్తినప్పుడు ఈ నర్వ్ ఏమైనా ఇరిటేట్ అవుతుందా, ఎంతవరకు, ఎనీ డిగ్రీస్ ఈజ్ ఏబుల్ టు లిఫ్ట్. ఇప్పుడు ఏబుల్ టు లిఫ్ట్ 90 degrees, దెన్ నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఒక 20-30 రాగానే పెయిన్ అంటున్నారు అనుకోండి, దెన్ దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఓకే సంథింగ్ ఈజ్ రాంగ్ అని. అప్పుడు చూసి ఆ పెయిన్ అండ్ స్కాన్ ఇఫ్ బోత్ ఆర్ కోరిలేటింగ్ దెన్ దే రిక్వైర్ సర్జికల్ ఇంటర్వెన్షన్. ఎందుకు మళ్ళీ సరే, ఎందుకు కొంతమంది చిన్న డిస్క్ ఉన్న ఎందుకు అంత పెయిన్ వస్తుంది అని అంటే, ఒకటి పెయిన్ టాలరెన్స్, సమ్ పీపుల్ హ్యావ్ కెమికల్ రాడికలైటిస్. కెమికల్ రాడికలైటిస్ అంటే ఈ డిస్క్ బల్జ్ ఏం చేస్తుంది అంటే ఇట్ రిలీజెస్ ఫ్యూ కెమికల్స్. ఆ కెమికల్స్ రిలీజ్ చేసి ఈ నర్వ్ని ఇరిటేట్ చేస్తుంటుంది. అంటే పెయిన్ రావడానికి ఐదర్ కెమికల్ ఫ్యాక్టర్స్ అన్న ఉండాలి, మెకానికల్ ఫ్యాక్టర్స్. మెకానికల్ ఫ్యాక్టర్స్ అంటే ఆ నరం మీద ఏదైనా ఒత్తిడి పడాలి, ఒత్తిడి పడితే నొప్పి వస్తుంది, ప్రెషర్ వల్ల నొప్పి వస్తుంది. లేదు అని అంటే ఏదైనా కెమికల్స్ రిలీజ్ అయిపోయి ఆ రూట్ని ఇరిటేట్ చేస్తే దానివల్ల నొప్పి వస్తుంది. సో ఇలాంటి కండిషన్ 2 కండిషన్స్, కెమికల్ రాడికలైటిస్ అవ్వచ్చు, మెకానికల్ ప్రెషర్ వల్ల అవ్వచ్చు. ఈ రెండింటి వల్ల మనకు పెయిన్ రావచ్చు. సో మరి ఈ ట్యూమర్స్ కి కానీ లేకపోతే ఈ డిస్క్ బల్జ్ కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? అంటే సర్జరీ అన్నారు కదా, సో దాంట్లో ఎలాంటి సర్జరీ? ఇంతకుముందు నడుము సర్జరీ అనగానే అయిపోయింది, ఇంకా బెడ్ రిడన్, నథింగ్ టు బి డన్. ఇంకా ఒక్కసారి నడుము సర్జరీ చేయించుకున్నారంటే ఇంకా జీవితంలో ఏం చేయలేరు, ఇంకా కంప్లీట్ బెడ్ రిడన్ కానివ్వండి. కానీ న్యూరోసర్జరీలో అడ్వాన్స్మెంట్ ఆఫ్ బికమ్ సో ఫార్, అంటే బాగా ఎక్స్ట్రీమ్ అడ్వాన్స్మెంట్ నవ్ వి సీ. స్పైన్ సర్జరీస్ ఈరోజు మార్నింగ్ చేయంగానే ఈవినింగ్ విల్ డిశ్చార్జ్. సో ఎండోస్కోపిక్ సర్జరీస్ వచ్చాయి, అసలు స్టిచ్లెస్ సర్జరీస్ అంటాం. అంటే చిన్న ఈ నడుము దగ్గర ఇప్పుడు సేమ్ పేషెంట్, ఈ పేషెంట్ డిస్క్ ఉంది అనుకోండి, ఇంతకుముందు అంటే ఈ బోన్ అంతా తీసేసేవాళ్ళం,
ఈ బోన్ అంతా తీసి ఈ డిస్క్ని ఫ్రీ చేసి ఈ నరాన్ని ఫ్రీ చేసేవాళ్ళం మొత్తం తీసేది. నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఎండోస్కోపిక్ సర్జరీ. అంటే ఈ సైడ్ నుంచి చిన్న హోల్ పెట్టేసి విల్ రీచ్ ఇయర్, విల్ రిమూవ్ ఓన్లీ దిస్ డిస్క్. ఈ పార్ట్, ఈ రెడ్డింగ్ పార్ట్ అయితే ఇది ఉందో ఓన్లీ అదొక్కటే తీసేసి ఈ నరాన్ని ఫ్రీ చేస్తాం. సో హార్డ్లీ 1-2 hours సర్జరీ అయిపోతుంది. బై ఈవినింగ్ దే ఆర్ గోయింగ్ హోమ్. సూచర్ కూడా అవసరం లేదు, కుట్టు కూడా వేయట్లేదు, అండ్ అనస్థీషియా కూడా వేయట్లేదు. లోకల్ అనస్థీషియాలో వీఆర్ ఆపరేటింగ్. బై మార్నింగ్ వీ ఆపరేట్, బై ఈవినింగ్ దే గో హోమ్. సో back to normal. And even I operated a 90-year-old also in the same stage with a acute disc bulge, and also young as early as 12 years కూడా ఒక అమ్మాయికి ఆపరేట్ చేశాను. ఆ 12 years అమ్మాయి, షీ ఈజ్ అ నేషనల్ వెయిట్ లిఫ్టర్. బిఫోర్ సర్జరీ షీ ఆస్క్డ్ మీ, సార్ నేను ఒలింపిక్స్కి వెళ్ళాలి ఎట్టి పరిస్థితిలో. హర్ గోల్ ఇస్ టు పార్టిసిపేట్ ఇన్ ఒలింపిక్స్. బట్ వెన్ షీ కేమ్ టు మీ, లిటరల్గా కాలు కనీసం 20 degrees కూడా లేపలేకపోతుంది. బ్యాక్ పడిపోయి షీ హ్యాడ్ హ్యూజ్ పెద్ద డిస్క్ బల్జ్, L4 L5 పెద్ద డిస్క్ బల్జ్ ఉండే. వీ ఆపరేటెడ్ హర్, అండ్ బట్ ఐ వాజ్ స్కెప్టికల్. ముందే చెప్పాను, బట్ టూ అర్లీ టు సే వెదర్ యూ కెన్ గో బ్యాక్ టు లిఫ్టింగ్ వెయిట్స్, అవన్నీ చేయొచ్చో లేదా, ఇట్స్ టూ అర్లీ టు సే అని చెప్పాము. Again, after 2 months, she sent me a video. She was lifting again weights. She even participated in national weightlifting championship, and she got first prize in the nationals. It was surprise for me also, because అంటే ఆ బోన్ తీసేసి, why I am telling this is endoscopic surgery వల్ల అడ్వాంటేజెస్. సో సింగిల్ ఇన్సిషన్, సూచర్ వేయాల్సిన అవసరం లేదు, కొల్లాటరల్ డ్యామేజ్ అంటే చుట్టుపక్కల డ్యామేజ్ ఏమీ లేదు, బోన్ అంతా ఇంటాక్ట్గా ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది. ఓన్లీ ఆ అక్యూట్ ప్యాట్ అయితే బయటకు వచ్చిందో అదొక్కటే తీసేస్తున్నాం కాబట్టి షీ ఈజ్ అగైన్ లీడింగ్ అవర్ నార్మల్ లైఫ్. మళ్ళీ డౌట్ అందరికి ఏముండొచ్చు అంటే అగైన్ మళ్ళీ రావచ్చా? సి దట్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీ వన్. వాట్ వీ డూ ఈజ్ ఆ బయటకు వచ్చిన పార్ట్ని తీసేసాం కాబట్టి షీ మే నాట్ 90% షీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాక్ పెయిన్ అగైన్. ట్యూమర్స్కి అగైన్ వీ హ్యావ్ టు ఓపెన్, వీ హ్యావ్ టు సీ ద డ్యూరా. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ బోన్ అంతా తీయాలి. తీసి ట్యూమర్స్ ఏంటంటే దే ఆర్ నాట్ అవుట్ సైడ్ గేమ్ ఉండవు, ఇవి లోపల ఉంటాయి కాబట్టి కొద్దిగా బోన్ తీసి ఆ డ్యూరాను ఓపెన్ చేసి ఆ ట్యూమర్ తీసి దాన్ని ఖచ్చితంగా ముఖ పరీక్షకు పంపించాలి. వాట్ టైప్ ఆఫ్ ట్యూమర్ ఉంటుంది అదన్నీ మనకు. సో ఖచ్చితంగా మినిమల్లీ ఇన్వేసివ్ చేస్తాం. మైక్రోస్కోపిక్ అంటే ఇంతకుముందు మైక్రోస్కోప్స్ ఇవన్నీ లేనప్పుడు కొద్దిగా క్రూడ్గా ఉండే సర్జరీ. నవ్ మైక్రోస్కోప్స్ ఇవన్నీ ఎవాల్వ్ అయినా అంటే మనం ఇంజెక్షన్ కూడా ఇస్తే ఇట్ విల్ ఎగ్జాక్ట్లీ లోకలైజ్ ఆ ట్యూమర్ ఎక్కడుంది, ఎంతవరకు తీయాలో మైక్రోస్కోప్లో నీట్గా తీసేసుకోవచ్చు. సో ట్యూమర్స్ కూడా అడ్వాన్స్డ్గా మినిమల్ ఇన్వేజివ్తో చేస్తున్నాం. సో మరి కేర్ హాస్పిటల్స్లో ఈ స్పైన్కి సంబంధించిన ట్యూమర్ రిలేటెడ్ సర్జరీస్ కానీ, డిస్క్ బల్జ్ సంబంధించిన సర్జరీస్ కానీ ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి? కేర్లో వీ హ్యావ్ అన్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్, లైకా OHX మైక్రోస్కోప్ ఉంది, రోబోట్ ఉంది, న్యూరో నావిగేషన్ అంటాం. అంటే సో మనకు ఈ వెన్నుపూసలో కొన్నిసార్లు ముందుకు వెనక్కి జరుగుతుంటాయి, దాన్ని లిస్టిసిస్ అంటాం. సో ఆ ప్లేస్లో దెన్ వీ హ్యావ్ టు ప్లేస్ స్క్రూస్ అండ్ రాడ్స్. మనం ఇక్కడ స్క్రూ రాడ్ వేసి బిగించాలి. సో ఇంతకుముందు పాతకాలంలో వీ యూస్ టు జస్ట్ నిబుల్ ద బోన్ అండ్ డైరెక్ట్ ఇక్కడ నుంచి స్క్రూ పెట్టేవాళ్ళం. నవ్ ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఏంటంటే న్యూరో నావిగేషన్, రోబోటిక్. సో ఇట్ విల్ డైరెక్ట్లీ గైడ్ అస్. సో ఎంత డెప్త్లో ఉన్నాము, ఎక్కడ పోవాలి, ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ టేక్ అస్ దేర్. సో దట్ వీ హ్యావ్ అ న్యూరో నావిగేషన్, అడ్వాన్స్ న్యూరో నావిగేషన్ ఉంది, అండ్ నర్వ్ మానిటర్స్ కూడా ఉంటుంది. సో త్రూ అవుట్ ద సర్జరీ నర్వ్ ఏమైనా ఇరిటేట్ అవుతుందా, ఇరిటేట్ అవ్వగానే మనకు అక్కడ న్యూరాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు ఇమీడియట్లీ టెల్ us. సో దిస్ నర్వ్ ఈస్ గెటింగ్ ఇరిటేటెడ్ అంటే దెన్ విల్ సీ. సో ఇంట్రాప్ నర్వ్ మానిటరింగ్, మైక్రోస్కోప్ అండ్ న్యూరో నావిగేషన్ తోటి వీ హ్యావ్ అన్ అడ్వాన్స్ టెక్నిక్స్. అండ్ ఆల్సో సియామ్ అంటే మనకు సర్జరీ చేస్తున్నప్పుడల్లా సియామ్ అంటే ఎక్స్రే మెషిన్ ఉంటుంది లోపల, దట్ ఈస్ ఆల్సో దేర్. సో ఇమీడియట్లీ వీ కెన్ నో వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్ అనేది, దాంతో మనం చూసుకుంటాం. సో ఎంత అడ్వాన్స్ టెక్నాలజీస్ యూస్ చేస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ సర్జరీ అంత తగ్గుతాయి. ఎందుకు అంటే దట్స్ వాట్ అర్లియర్ పీరియడ్స్కి ఇప్పటికి ఎందుకు చేంజెస్ వచ్చినాయి స్పైన్ సర్జరీలో, వై ద అవుట్కమ్స్ ఆర్ బెటర్ అంటే అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీస్. ఇంతకుముందు మనకు మొత్తం బోన్ అంతా తీసేసి సర్జరీ అంతా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ బోన్ అంతగా తీయాల్సిన అవసరం లేదు, నార్మల్ టిష్యూని అలానే వచ్చేసి ఏదైతే పార్ట్ ఇంజూర్ అయిందో అదొక్కటి తీస్తున్నాం కాబట్టి కొల్లాటరల్ డ్యామేజ్, చుట్టుపక్కల డ్యామేజ్ బాగా తగ్గిపోయింది. సో రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అర్లీ రికవరీ, ఫాస్ట్ నార్మల్ యాక్టివిటీస్, లెస్ హాస్పిటల్ స్టే, ఈవెన్ ఫైనాన్సెస్ ఆర్ ఆల్సో ఇస్ బెటర్. ఎందుకంటే ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉంటే అగైన్ ద ఎకనామికలీ ఇట్ విల్ బీ బర్డన్. సేమ్ డే సర్జరీ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేకపోతే ఆ నైట్ వెళ్ళిపోతుంటే ఫైనాన్సెస్ ఆల్సో దర్ కమింగ్ డౌన్. సో పేషెంట్ ఫీడ్బ్యాక్ అండ్ పేషెంట్ అవుట్కమ్స్ ఆర్ బెటర్ విత్ దిస్ సర్జరీ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు అంటే స్పైన్ లో ట్యూమర్ వచ్చినప్పుడు కూడా ఇట్లా కాలు చేతులు పడిపోవడం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందా, దాన్ని ఎలా మీరు? డెఫినెట్లీ స్పైన్ అంటే అర్లీగా ఎంత అర్లీగా మనం తోటి ప్రెసెంట్ అవుతే
రికవరీ వుడ్ బి బెటర్. కొంతమంది స్పైన్ ట్యూమర్స్ కానీ ఈవెన్ స్పైన్ ప్రాబ్లమ్ డిస్క్ బల్జ్ కానీ బోన్ లిస్టిసిస్తో వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది లేట్గా ప్రజెంట్ చేస్తారు. అంటే దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏం కాదులే నడుము నొప్పే కదా అని లైట్గా తీసుకుంటారు. బై ద టైమ్ దే కమ్ టు అస్ కాలు పడిపోయి ఉంటుంది. సో సర్జరీ చేసిన తర్వాత రికవరీ విల్ బి లిటిల్ లేట్. 1-2-3 డేస్లో రికవర్ అవ్వాల్సింది ఇట్ విల్ టేక్ 2 to 3 months. సో మెల్లిగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అవన్నీ చేసిన తర్వాత దే విల్ రికవర్ ఈవెన్చువల్లీ టు బ్యాక్. ఓకే. సో సర్జరీస్ తర్వాత పోస్ట్ సర్జరీ అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? యూజువల్గా సర్జరీ తర్వాత డే ఆఫ్ ద సర్జరీ విల్ జస్ట్ కీప్ దెమ్ ఇన్ ఐసీయూ. బై ఈవినింగ్ విల్ షిఫ్ట్ ఇన్ ద రూమ్. నెక్స్ట్ డే మార్నింగ్ నడిపించేసి 4th day 5th day చూసుకొని ఒకవేళ ఫిక్సేషన్ చేస్తే 4th day 5th day అగైన్ విల్ ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్. ఒకసారి వచ్చి మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకుంటారు. ఫ్రమ్ ద డే ఆఫ్ 2nd day 3rd day నుంచి దే కెన్ లీడ్ దర్ మినిమల్ బేసిక్ యాక్టివిటీస్. అంటే తినడం కానీ, స్నానంకి వెళ్ళడం, వాష్రూమ్ వెళ్ళడం, ఎక్కువ స్ట్రెనస్ యాక్టివిటీస్ కాకుండా ఫస్ట్ 15 days మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ రికవరీ పీరియడ్ ఎలా ఉంటుందో చూసుకొని యూజువల్ వి సే 15th day కానీ బై 7th day దే విల్ కమ్ బ్యాక్ డ్రైవింగ్ చేసుకుంటూనే వచ్చేస్తుంటారు. వద్దని చెప్పినా సరే సార్ వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్. బై 7th day ఐ సీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కమింగ్ ఆన్ ద బైక్ డ్రైవింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారు. బట్ ఐ స్ట్రిక్ట్లీ సే 15 days వరకు అట్లీస్ట్ రెస్ట్ తీసుకోండి. తర్వాత రికవరీ పీరియడ్ ఎలా ఉంటుందో చూసుకొని మంత్లీ విజిట్ వస్తూ ఉంటారు. 15 days తర్వాత ఒకసారి కుట్లు ఒకవేళ ఫిక్సేషన్ చేస్తే ఆ చిన్న స్టిచెస్ వేస్తాము, అవి తీసేసుకోవాల్సి వస్తుంది. 15 days తర్వాత మంత్లీ ఒక విజిట్, 3 months వరకు మంత్లీ ఒక విజిట్, దాని తర్వాత 4 monthsకి ఒకసారి, దాని తర్వాత 6 monthsకి ఒకసారి పెడతాం విజిట్. సో మరి జనరలీ ఎంత కాదన్నా మీరు అన్నట్టు సమ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఎప్పటికైనా కూడా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ డెఫినెట్లీ. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి యంగ్ ఏజ్ పీపుల్ కానీ హూ ఇస్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ ద డెస్క్ జాబ్స్ కానీ? సన్లైట్ ఎక్స్పోజర్, యాజ్ ఐ సెడ్, సన్లైట్ ఎక్స్పోజర్ ది మోస్ట్ ఎసెన్షియల్. సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్లనే యు సీ దిస్ వన్, ఈ బోన్, దిస్ ఈజ్ అన్ హెల్తీ బోన్. ఇక్కడ ఇప్పుడు ఈ బోన్ మధ్యలో ఉండే డిస్క్, దిస్ ఈజ్ వెరీ హెల్తీ. ఇలా ఉంటే నార్మల్గా ఉన్నట్టు. బట్ వెన్ యూ సీ దిస్, ఈ స్పేస్ తగ్గిపోయింది ఈ బోన్కి మధ్యలో. సో ఈ తగ్గిపోవడం వల్ల ఈ డిస్క్ ఇంకా ప్రెషర్ అయిపోయి నరం మీద ఒత్తిడి పడుతుంది బయటికి వచ్చేసి. సో ఎందుకు ఇలా అవుతుంది అని అంటే, ఒకటి వచ్చేసి ఈ బోన్ మధ్యలో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ కాల్షియం కానీ సరిగ్గా లేకపోతే దిస్ విల్ బికమ్ వీక్. ఈ వీక్ అయిపోయి దిస్ విల్ స్టార్ట్ డీహైడ్రేటింగ్. ఈ డిస్క్ కూడా డీహైడ్రేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. కొన్నిసార్లు ప్రెషర్ ఎక్కువైపోయినా, అంటే వెల్ యు ఆర్ లిఫ్టింగ్ వెయిట్స్, ఇప్పుడు ఈ బోన్ మధ్యలో వెయిట్స్ బాగా జాగ్రత్త లిఫ్ట్ చేయలేదు అనుకోండి, ఈ డిస్క్ ఇలా బయటికి ఒత్తిడి పడిపోయి నరం మీద ఒత్తిడి పడుతుంది. సో దట్ ఈస్ వన్ మోర్ రీజన్. అండ్ జాగ్రత్తలు అంటే, ఈ చెయ్యి నేను ఇలానే ఒక 2-3 days ఇలానే ఈ పొజిషన్లో పెట్టాను అనుకోండి, ఇట్ విల్ బికమ్ వెరీ స్టిఫ్. తర్వాత కదిలించాలంటే ఇట్ విల్ బికమ్ వెరీ పెయిన్ఫుల్. సేమ్ థింగ్ విత్ బ్యాక్ అండ్ నెక్. మనం ఎప్పటి నుంచో దాన్ని ఇలానే స్ట్రైట్ పొజిషన్లో ఉంటుంది. వీ నెవర్ డూ ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజెస్ ఏం చేయము. సో ఇట్ విల్ బికమ్ వెరీ స్టిఫ్ అయినప్పుడు ఎప్పుడో ఒకసారి అవసరం ఉన్నప్పుడు బెండ్ చేశారు అనుకోండి, ఎక్కువ దాని మూమెంట్ కన్నా ఎక్కువ బెండ్ అయ్యారు అనుకోండి, సో డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎ క్యాచ్, మజిల్ క్యాచ్ వల్ల దెన్ యూ విల్ హ్యావ్ పెయిన్. సో అందుకని డూ రెగ్యులర్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి అండ్ డూ మినిమల్ బేసిక్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా చేయాలి. డెఫినెట్లీ. సో వెల్ యూఆర్ సిట్టింగ్ ఎట్ ద ఆఫీస్ ఆల్సో దిస్ ఆల్వేస్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్గా ఉండాలి. అండ్ లెగ్స్ కూడా ఈక్వల్గా మనకు కొద్ది హైట్ మీద కొద్ది పైకి ఉండాలి. సో దెన్ దట్ ఈస్ ఎ గుడ్ పోస్చర్. అండ్ లాంగ్ టైం కూర్చోవడం వల్ల కూడా స్ట్రైట్గా ఇలానే లాంగ్ టైం కూర్చున్నా అగైన్ దట్ విల్ హ్యావ్ ఎ పెయిన్. సో టేక్ బ్రేక్ వెన్ ఎవర్, అట్లీస్ట్ 1 hour తర్వాత టేక్ బ్రేక్, ఆర్ ఎల్స్ వెన్ యూ గెట్ ఎ ఫోన్, రాదర్ దెన్ సిట్టింగ్ ఆన్ ద చైర్ మాట్లాడడం కన్నా గో ఫర్ ఎ వాక్ అండ్ టాక్ అండ్ కమ్ బ్యాక్. ఈవెన్ టెక్స్ట్ మెసేజ్ అయినా గో ఫర్ వాక్ అండ్ కమ్ బ్యాక్. సో కీప్ డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళు కూడా స్ట్రైట్ కూర్చుంటే బెటర్. కంప్లీట్ ఇలా రిలాక్స్ అయిపోయి కూర్చోవడం వల్ల స్పైన్ కంప్లీట్గా కంప్రెస్ అయిపోతుంటా ఉంటుంది. సో ఇలాంటి బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రం we can at least prevent some kind of spine related issues. Definitely. Okay, thank you. సో చూసారు కదా, ఫస్ట్లీ మనము ప్రివెన్షన్ తీసుకోవాలి. కరెక్ట్ బేసిక్ అంటే విటమిన్ డీకి ఎక్స్పోజర్ అవ్వడం కానీ, కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయడం కానీ, ఫిజికల్ మూవ్మెంట్స్ తీసుకోవడం కానీ, అలాంటివి చేసుకుంటూ మనం స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి డిటెక్ట్ అయితే మాత్రం ఎర్లీ డిటెక్షన్ ఇస్ ఆల్వేస్ కీ. అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్న హాస్పిటల్ని చూస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో అందులో వన్ ఆఫ్ ద హాస్పిటల్ అయితే కేర్ హాస్పిటల్స్ అని చెప్పొచ్చు. నమస్తే అండి. తలకు దెబ్బ తగిలితే ఏం చేయాలి? తలకు దెబ్బ తగిలితే ఏమైనా సర్జరీ చేస్తే ఇంకా జీవితాంతం కోమాలో ఉంటారా, లేదంటే తలకు దెబ్బ తగలంగానే ఇంకా జీవితాంతం మీకు ఏం పని చేయలేమా అనే భయం అందరికీ ఉంటుంది. కాకపోతే
తలకు దెబ్బ తగిలి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే రికవరీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈరోజు మన వన్ ఆఫ్ మై ఫేవరెట్ పేషెంట్ చిన్నోడు మోసిన్ అని ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆడుకుంటూ స్పైడర్ మ్యాన్ లాగా పైనుంచి కిందికి దూకేశాడు. దూకేగానే తలకు దెబ్బ తగిలింది. ఇక్కడ నుంచి బోన్ అంతా ఫ్రాక్చర్ అయిపోయి లోపల పెద్ద బ్లీడ్ రక్తపు గూడు ఏర్పడింది. ఒక 1 డే అంతా కోమాలో ఉన్నాడు. సో ఇమ్మీడియట్ మన దగ్గర తీసుకొని వచ్చారు, సర్జరీ చేశాము. సర్జరీ అయిపోయి 10 days అవుతుంది. ఈజ్ డూయింగ్ గుడ్. అసలు ఆ ఫస్ట్ 1 day 2 day అయితే అసలు మాటలు కూడా లేవు. ఇప్పుడు అంతా కోలుకున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు, అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. कैसे रे मोहसिन? कैसे बोलो? अच्छा है, हाई फाई दे. ठीक है. इतना बड़ा मार कैसे लगाया रे तू? हाँ कैसा गिरा बोलो? कैसे गिर गया? खेलते खेलते ऐसे गिर गया. ठीक है. अभी ठीक है ना? खाना खा रहा? गुस्सा करे? गुस्सा बहुत आ रहे बोल के बोल रहे? गुस्सा नहीं आ रहा अभी? ठीक है, अच्छा है ना? ठीक है. ठीक. आपका नाम? मेरा नाम शेख हाजी, किधर के रहने वाले? पलखनुमा. क्या हुआ था बच्चे के साथ? बच्चा खेलते खेलते छत पे से नीचे गिर गया था, फर्स्ट फ्लोर से. किसी के रेफरेंस से हम डॉक्टर सर कन आए, वंशी सर कन. ट्रीटमेंट बहुत अच्छा हुआ हमारे पास. बच्चा 1 week में बहुत अच्छा हो गया. बच्चा एक दिन तो बात भी नहीं करा किसी से, होश में नहीं था बच्चा. जैसा ऑपरेशन हुआ उसके बाद अच्छा हो गया बच्चा बहुत. बात कर रहा, खेल रहा, कर रहा, खाना वाना सब खा रहा बच्चा भी. कितने साल का है बच्चा? 8 साल का है. डायरेक्ट आप केयर हॉस्पिटल को आ गए ना तो दूसरे जगह? नहीं, साई कृष्णा हॉस्पिटल को गए थे. तो वहाँ से हमारे डॉक्टर साहब है मुनव्वर बोल के, सर से बात करके सर के पास लेके आए. अभी कैसा है? माशाल्लाह बहुत अच्छा है बच्चा अभी. पहले से कितने दिन में ये पूरा ठीक हो गया? 10 दिन में, आज को 10वां दिन है, बहुत अच्छा आ गया. लेकिन ऑपरेशन करे तो दूसरे तीसरे दिन ठीक हो गया बच्चा. अच्छा. अभी खेल ले रहा क्या? हाँ, लाइट अभी खेलने नहीं दे रहे हम लोग. पहले ऐसा है भी बच्चा अभी. अभी कुछ भी प्रॉब्लम नहीं है बोल के डॉक्टर साहब बोले? हाँ बोले, डॉक्टर साहब बोले अभी. क्या बोले थे? डॉक्टर साहब बोले अभी पहले से बहुत अच्छा है, लेकिन थोड़ा बहुत टाइम लगता है सही होने को थोड़ा. నెక్స్ట్ మనతో పాటు సయ్యద్ నెమత్ అనే ఒక పేషెంట్ ఉన్నారు. ఆయన అయితే చాలా ఏళ్ళ నుంచి తలనొప్పితో బాధపడుతూ ఉండేవారు అనమాట. సో కేర్ హాస్పిటల్స్కి వచ్చాక కరెక్ట్గా డయాగ్నోస్ చేసి అన్ని టెస్టులు చేశాక తన తలలో ట్యూమర్ ఉన్నట్టు గుర్తించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి సర్జరీ చేశారనమాట. దాని తర్వాత ఆయన డైలీ యాక్టివిటీస్ అన్నీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా చేసుకోగలుగుతున్నారనమాట. మరి ఆయన సర్జరీ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉందో తెలుసుకుందాం. मेरा नाम सैयद नेमत है. मैं हैदराबाद से बिलोंग करता हूँ. मुझे प्रॉब्लम ऐसा ट्यूमर का था. अभी सर्जरी होगा, अभी मैं परफेक्ट हूँ. टैबलेट्स भी अभी भी चल रहे हैं, लेकिन पहले की तरह बेटर. पहले में तो बहुत वीकनेस था, बहुत वो था मेरी. अभी ऐसा कुछ भी नहीं है. अभी जॉब भी मैं ज्वाइन कर लिया हूँ, जॉब में भी जा रहा हूँ. थैंक्स टू वंशी सर, थैंक यू. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అరుణ్ రెడ్డి గారు ఉన్నారు. సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్. వారితో మాట్లాడి అసలు స్పైన్ సర్జరీస్కి అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్రికాషన్స్ ఏముంటాయి, ప్రివెన్షన్స్ గురించి అన్నిటి గురించి డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఐఎమ్ గుడ్ అమ్మా. స్పైన్ సర్జరీస్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే బెడ్ రిటర్న్గా ఉండిపోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటారు. సో స్పైన్ సర్జరీస్ ఆర్ దాట్ రిస్కీ ఆర్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయా? నమస్కారం అండి. స్పైన్ సర్జరీ అన్నది అందరికీ అవసరం ఉండదండి. 80 to 90% ఆఫ్ ద పాపులేషన్ ఎవరికైతే నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఉంటుందో చిన్న చిట్కాలు పాటించడం, మందులు వాడడం, ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల నివారణ అనేది పొందుతారు. ఒక 5 to 10% ఆఫ్ ద పాపులేషన్ మందులు, జాగ్రత్తలు, ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడైతే ఉపశమనం పొందారో వాళ్ళకు మనం స్పైన్ సర్జరీ అనేది చెప్తాం. ఇప్పుడున్న తరుణంలో మనం స్పైన్ సర్జరీస్ అన్నీ అవేక్ అండ్ అవేర్ కండిషన్స్లో చేస్తాం. అంటే మనం జనరల్ మత్తు కూడా ఇవ్వం. మనము ఏ పోర్షన్లో అయితే మనం ఆపరేషన్ చేస్తామో ఆ భాగానికే నడుములో చిన్న మత్తు సూదిస్తాము. సెంటీమీటర్ కన్నా తక్కువ, మిల్లీమీటర్లో ఉంటుంది. 0.8 mm పోర్ట్ అంటాం. మన వేళ్ళు మందతనం కన్నా తక్కువ ఉన్న పైప్ ద్వారా పంపించి కెమెరాల్లో చూసుకుంటూ ఏ కారణాల వరకు అయితే తనకు ఉన్న నొప్పి అన్నది ఉంటుంది, సర్జరీ అన్నది చెప్పాము అంటే మోస్ట్ ప్రాబబ్లీ అది డిస్క్ ప్రాబ్లం అయినా ఉంటుంది, ఆర్ నరం చుట్టూరు ఎముక పెరగడం వల్లగానే వస్తుంది. అది మనం చిన్న కెమెరాలతో పంపించేసి మనం సర్జరీ చేయడం వల్ల ఉపశమనం పొందుతారు. దీన్ని ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటాము. దీని పరిమితులు ఓన్లీ డిస్క్ సమస్య వరకే కాకుండా నరం పైన వయసుతో కూడుకున్న మార్పుల వల్ల ఒత్తిడి కారణాల వల్ల కానీ, లేదా ఒక్కొక్కసారి మనం 2 ఎముకలు
ఫిక్సేషన్ చేయాలంటాం, అంటే 2 ఎముకలలో మనం స్క్రూస్ వేసి బిగించాలని చెప్తాము. ఈ సర్జరీల వల్ల అవి మనం ఫిక్సేషన్ స్క్రూలు వేయకుండా మనం ఈ శస్త్రచికిత్సల ద్వారానే ఒక చిన్న ఇంటర్ బాడీ కేజ్ అంటాము, అది ప్లేస్ చేయడం వల్ల కూడా ఆ ఏరియాకు స్ట్రాంగ్ కన్స్ట్రక్ట్ ఇచ్చి ఏ సమస్యలు అయితే వాళ్ళు బాధపడుతున్నారో ఉపశమనం పొందే అవకాశాలు పెంచుతామండి. ఓకే, సో ఈ అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా అంటే టెక్నాలజీ యూటిలైజేషన్ ఎలా ఉంది స్పైన్ సర్జరీస్లో? సో యాక్చువల్లీ టెక్నాలజీ అన్నాను, టెక్నిక్స్ మారినాయండి. దెర్ ఈజ్ ఓన్లీ వన్ టెక్నాలజీ, దట్ ఈస్ ఎండోస్కోప్. ముందు కూడా ఉండేది ఎండోస్కోప్, బట్ నంబర్ ఆఫ్ సర్జన్స్ ఎవరైతే ఎండోస్కోప్ పరికరం వాడేవారో చాలా తక్కువ ఉండేది, ట్రైనింగ్ వల్ల కానీ ఆర్ పేషెంట్ ఎక్స్పోజర్ వల్ల కానీ. కానీ ఈ మధ్యకాలంలో ట్రైనింగ్ సెషన్స్ పెరగడము, దాని తర్వాత పేషెంట్ అవేర్నెస్ పెరగడం వల్ల ఈ ఎండోస్కోపిక్ సిస్టమ్ ద్వారా మనం సర్జరీలు అన్నది మనం చేస్తూ ఉన్నాం. ప్రతి పేషెంట్కి ఎప్పుడైతే మనకు మందులతోటి నివారణ పొందదన్న పేషెంట్స్ అందరికీ సర్జరీలు అవసరం లేదో, దెర్ ఈస్ ఎ బ్రిడ్జ్ థెరపీ, వాళ్ళకు మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల కూడా ఉపశమనం పొందుతారు. కానీ ఇందులో పేషెంట్ సెలెక్షన్ చాలా ముఖ్యం. ఎవరికైతే తీవ్రమైన ఒత్తిడి ఉన్నదో అట్లాంటి పేషెంట్కి మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి టెంపరీ రిలీఫ్ ఉంటుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకదు. సో అది డాక్టర్ డిసిషన్ తీసుకుంటారు ఏది పేషెంట్కి బెనిఫిట్ అన్నది. జస్ట్ మనం ప్రాబ్లమ్ని పోస్ట్పోన్ చేయడానికి కోసము వెరీ వెరీ సింపుల్ టెక్నిక్స్ ద్వారా మనం నివారణ పొందాలనుకుంటే లాంగ్ టర్మ్గా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అలా అని చెప్పేసి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అన్నది కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాదు. సర్జరీ చేస్తున్నప్పుడు పేషెంట్ మనతో మాట్లాడుతూనే ఉంటారు. డ్యూరింగ్ ద సర్జరీ ఒక మూమెంట్కి సార్ నాకు కాలు నొప్పి పోయింది అంటారు. ఎందుకంటే ఏ ఒత్తిడి ఉన్నదో నరంపైన ఒత్తిడి, ఆ ఒత్తిడి తీసేసి ఉంటాను. సో ఇందులో పేషెంట్ హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ రియల్ ఫీడ్బ్యాక్. తనంతా తనే మనకు సార్ నా ప్రాబ్లం రిలీవ్ అయిపోయింది, దట్ మీన్స్ దట్ ఐ హ్యావ్ డన్ ది జాబ్, నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు క్లోజ్ ది సర్జరీ అండ్ మేక్ ద పేషెంట్ వాక్ బ్యాక్ టు హిస్ పేషెంట్ బెడ్. నడుచుకుంటూనే మనం ఆపరేషన్ థియేటర్ నుండి పేషెంట్ని మనము ఐసీయూ కానీ లేకపోతే వాళ్ళ రూమ్ కానీ షిఫ్ట్ చేస్తాము. అండ్ దీస్ ఆర్ ఆల్ డే కేర్ ప్రొసీజర్స్. ఉదయం చేస్తే సాయంత్రం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తాం మనం. సో పోస్ట్ సర్జరీ కూడా ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ ఎంత హెల్ప్ఫుల్, అంటే పోస్ట్ సర్జరీ ఎలా ఉంటుంది? పోస్ట్ సర్జరీ ఐ విల్ టాక్ అబౌట్ రిహాబ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది సర్జరీ అయిపోయాక నొప్పి వెళ్ళిపోయిన తర్వాత అంతా నార్మల్ అయిపోయాము, ఏం సమస్య లేవు అనుకుంటాం. ఈ యంగర్ జనరేషన్ మేబీ బిట్వీన్ 25 to 45 or 50 years హూ ఆర్ వర్కింగ్ పాపులేషన్, ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది మనకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది. ప్రాబ్లం వచ్చినది అంటే మన వెన్ను ఎముక కానీ దాని చుట్టూరు ఉన్న కండరాలలో అంత స్థిరత్వం కానీ బలం కానీ లేదు. సో దాన్ని మనం బలపరచుకోవడానికి మనం ఎక్సర్సైజెస్ చేయాలి. చాలామంది ఒక 3 weeks to 4 weeks వరకు ఎక్సర్సైజెస్ చేసేసి ఆపేస్తారు. అలా మనం చేయకూడదు. మనం జిమ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, రెగ్యులర్గా జిమ్ చేసుకుంటే మన బాడీ బిల్డ్ అవుతుంది. సేమ్ టైంలో మనం బ్యాక్ కానీ నెక్ అని ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల కండరాలను బలపరుచుకున్నప్పుడు బాడీ వెయిట్ అంతా కండరాల మీద ఉంటుంది, కానీ ఆ వెన్ను ఎముక మీద కానీ దాని చుట్టూరు ఉన్న ఈ ప్లాస్టిక్ షీట్ ఏ అయితే మనం ఈ 2 ఎముకల మధ్యలో ఉంటుందో గుజ్జు డిస్క్ మీద కానీ ఉండదు. సో తద్వారా వాళ్ళకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సో 3 things నేను చెప్తాను స్పెసిఫికల్లీ. బరుగులు లేపడం అన్నది, బరుగులు అంటే ఏంటి, 2 చేతులతోటి మ్యాక్సిమం ఒక 10 kilos వరకు లేపాలి. హూ ఆర్ ఇంటూ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఆర్ అర్బన్ పాపులేషన్లో ఉన్న వాళ్ళు ముందుకు చాలాసార్లు వంగడము లేవడం అన్నది చేయకూడదు. అండ్ కింద ప్రతిసారి కూర్చోవడం లేవడం అన్నది చేయకూడదు. ఇది ఎవరికి సజెస్ట్ చేస్తామంటే ఎవరికైతే ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నదో. నార్మల్గా ఉన్న వ్యక్తులకు వాళ్ళు ఇవన్నీ పనులు చేయొచ్చు, కానీ ప్రాబ్లం సమస్య ఉన్న వ్యక్తులకు ఇవి కొద్ది చేయడం అనేది తగ్గాలి, సర్జరీ ముందు కానీ సర్జరీ తర్వాత కానీ. అండ్ ఎక్సర్సైజెస్ మీద దృష్టి పెట్టి కండరాలను బలపరుచుకొని ఉంటే వాళ్ళకి ఎటువంటి సమస్య అనేది మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సో ఈ అడ్వాన్స్మెంట్స్లో ఈ మధ్య మనం రీసెంట్గా రోబోటిక్ స్పైన్ సర్జరీస్ అని కూడా వింటున్నాము, అవి కూడా ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయి? రోబోటిక్ స్పైన్ సర్జరీ అంటే రోబో ఏం సర్జరీ చేయదు. దట్ గివ్స్ అస్ మోర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ప్రిసైజ్నెస్ అన్నది మనకు ఇస్తుందండి. సర్జరీ చేసే సర్జనే చేస్తారు, కానీ ప్రిసిషన్ మేకింగ్లో రోబోటిక్ సర్జరీ అన్నది ఇంపార్టెంట్ అవుతుంది. సో అంటే ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫస్ట్ మీరు అన్నట్టు ప్రికాషన్స్ తీసుకోవడం చాలా బెటర్. సో ప్రికాషన్స్ కానీ ప్రివెన్షన్స్ కానీ ఎలా అంటే డే టు డే ఏం థింగ్స్ హ్యాబిటేట్ చేసుకోవాలి సో దట్ ఫర్దర్ ఇలాంటి ఇష్యూస్ రాకుండా? మంచి ప్రశ్న అడిగారు. సో ఇఫ్ యూ గో అబౌట్ 20-30 years బ్యాక్ మనం తీసుకునే ఆహారం చాలా పౌష్టికంగా ఉండేది.
ఇప్పుడు ఆ పౌష్టికాహారం తగ్గి జంక్ ఫుడ్ అన్నది పెరిగింది. మన వర్కింగ్ స్టైల్ వల్ల కానీ, లేకపోతే మన కన్స్ట్రెయింట్ వండుకోవడంలో కన్స్ట్రెయింట్ అయిపోవడం కానీ, లేకపోతే మనం తినే పద్ధతిలో కానీ. సో పౌష్టికాహారం తీసుకుంటే 80-90% ఆఫ్ ది టైమ్స్లో మనకు ఈ నొప్పులు ఇవన్నీ రావు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ త్రీ ఎలిమెంట్స్ అనేది చాలా ముఖ్యం మన స్పైన్కి. ఒకటి కాల్షియం, రెండవది విటమిన్ డి, మూడవది విటమిన్ B12. ఇవి కండరాల గురించి యాజ్ వెల్ యాజ్ నరాల గురించి ముఖ్యమైన 3 మెయిన్ మల్టీవిటమిన్స్. వీటిని మనం మన బాడీలో ప్రాపర్గా పెట్టుకున్నప్పుడు మనకు సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాల్షియం మనకు మిల్క్ ప్రోడక్ట్స్లో, ఎగ్ ప్రోడక్ట్స్లో కాల్షియం చాలా బాగుంటుంది. ఆర్ పొటాటోస్లో కానీ, క్యాబేజ్లో కానీ, క్యాలీఫ్లవర్లో కానీ. సో డైలీ మనము వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా కాల్షియం రిచ్ ఫుడ్స్ అన్నది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. రెండవది సూర్యుడికి మనం ఎక్స్పోజ్ కావాలి. చాలామంది అడుగుతారు, ఉదయం పూట ఎక్స్పోజ్ కావాలా, మధ్యాహ్నం ఎక్స్పోజ్ కావాలా, సాయంత్రం ఎక్స్పోజ్ కావాలా? ఏ టైం అయినా సూర్యుడే. మిట్ట మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉదయం పూట ప్రిఫర్ చేస్తాం. ఈవినింగ్ పూటకు మనకు సూర్యకిరణాలు సరిగా తగలవు కాబట్టి ఉదయం చెప్తాం. ఏ టైం అయినా కానీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes, అది యాక్చువల్లీ మనకు సరిపోదు టైం, కానీ మనకున్న టైం వ్యవధిలో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యి వాకింగ్ చేయాలి. వీటి వల్ల 2 ఉపయోగాలు. సూర్యకిరణాలు తగలడం వల్ల విటమిన్ డి అన్నది మనం పొందుతాము. వాకింగ్ చేయడం వల్ల ప్రతి కండరాలపైన మనము ఎఫర్ట్ పెడతా ఉన్నాం. సో మన బాడీ అన్నది ఫ్రీగా ఉండి వీ వుడ్ బి మోర్ ఎనర్జెటిక్. మూడవది విటమిన్ B12 మన నరాల బలహీనత రాకుండా దానికోసం చాలా ముఖ్యం. వెజిటేరియన్ ఫుడ్లో తక్కువ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్ పీపుల్కి అవసరం పడితే కనుక వాళ్ళను B12 టాబ్లెట్స్ వాడండి. అట్ ద సేమ్ టైం ఆకుకూరలు బాగా తీసుకోండి అని చెప్తాం మనం. ఇది ఫుడ్ పద్ధతిలో. ఇవి కాకుండా రెస్ట్ ప్రికాషన్స్ చాలా ముఖ్యం. బరుగులు లేపడం, మోర్ దెన్ 10 to 12 kilos. ఎవరైతే ఫీల్ దట్ రెగ్యులర్గా బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తున్నాయి అనుకునే వ్యక్తులకు ఎక్కువ బరుగులు లేపడం, చాలాసార్లు ముందుకు వంగడము, కింద కూర్చోవడం లాంటివి తగ్గించుకుంటే చాలా మేలు. మూడవది మంచం మీద మనం ఎలా పడుకోవాలని అడుగుతారు. గట్టి పరుపు వాడాలా, మెత్తటి పరుపు వాడాలన్నది మీకు మీ కంఫర్ట్ జోన్లో ఏదైతే పరుపు ఉన్నదో, నాకు ఈ పరుపు అలవాటు అయితే ఆ పరుపు మీద పడుకోవడం ఈజియెస్ట్ వే. లేదంటే ఫర్మ్ ఉండాలి, మరీ బొంతలాగా మెత్తగా ఉండదు, అలా అని చెప్పేసి గట్టి రాయిలా ఉండకూడదు. చాలామంది అంటూ ఉంటారు నడుము నొప్పి రాగానే మనము బల్ల మీద పడుకోవాలి, పరుపు వేసుకోవద్దని. అది చాలా తప్పండి. అలా పడుకోవడం వల్ల కండరాల మీద ప్రెషర్ పెంచి మనం ఇంకా మజిల్స్ని టైట్ చేస్తూ ఉంటాం. మజిల్స్ రిలాక్స్ కావాలంటే ఒక ఆరాం ఉన్న పరుపు మీదనే పడుకోవాలి. ఒకటి పడుకునేటప్పుడు పడుకునేదానికి ఒక విధానం కూడా ఉంటుంది. ఒకవేళ ఇదే మీ మంచం అనుకోండి, ఒక పక్క మీద పడుకున్న తర్వాత నేరుగా తిరగాల, లేచేటప్పుడు ఒక పక్కకు తిరిగి లేవ్వాల. నేరుగా స్ట్రైట్ పడుకొని లేవడం చేయడం వల్ల మనం వెన్నుపాం పైన ఒత్తిడి పెంచుతాం. అలా చేయకూడదు ఒకటి. రెండోది మనం కుర్చీలో కూర్చునేటప్పుడు చాలా సందర్భాల్లో ఆఫీస్లో కానీ మన ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో మాట్లాడుతున్నప్పుడు మన చేరుకు ఒక బ్యాక్ సపోర్ట్ ఉంటుందనేది మర్చిపోతాం. చాలాసార్లు ముందుకు వచ్చి ఇలా మాట్లాడతాం. అది తప్పు. ప్రాపర్గా వెనక్కి మనం టక్ అయ్యి 2 పాదాల భూమికి టచ్ అయ్యి కూర్చోవాలి. ఇలా కూర్చోవడం వల్ల మన వెయిట్ అన్నది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సేమ్ టైం లాంగ్ టర్మ్ సిట్టింగ్ అనేది చేయొద్దు. ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవడం వల్ల కండరాలపైన ఒత్తిడి రాదు, తద్వారా మనకు నొప్పి అన్నది రాదు. ఓకే, ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు వంటగదిలో పనిచేస్తున్నప్పుడు కూడా ఐ విల్ టెల్, అక్కడ ఒక కుర్చీ పెట్టుకోండి. మీరు వంట చేస్తున్నప్పుడు ప్రతి 15-20 నిమిషాల తర్వాత 2 నిమిషాలు కూర్చొని నిల్చోండి. ఎప్పుడు కూడా మీకు నడుము నొప్పి అనేది రాదు. వాష్రూమ్ వాడుతున్నప్పుడు వెస్ట్రన్ వాష్రూమ్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్ దాన్ ఇండియన్ వాష్రూమ్. ఎందుకంటే ఇండియన్ వాష్రూమ్ కూర్చొని లేవడం వల్ల మన మోకాల మీద, తుంటి మీద ప్రెషర్ పెరగడం వల్ల అవి అరుగుదల అన్నది కొద్దిగా ఎర్లీగా అవుతుంది. అట్ ద సేమ్ టైం నడుము పైన కూడా ఒత్తిడి ఉంటుంది. సో వెస్ట్రన్ వాష్రూమ్ వాడడం వల్ల దీని నుంచి మనం ఉపశమనం పొందే అవకాశాలు పెరుగుతాయి. సో ఈ చిటికాలు ఇవన్నీ పాటించడం వల్ల మనం ముందు మనకు నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ వచ్చే అవకాశాల నుంచి మనం నివారణ పొందుతాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కరెక్ట్గా ఇట్లా ఫుడ్, ఫిజికల్ మూమెంట్స్ అండ్ ఇవన్నీ కూడా హ్యాబిటేట్ చేసుకుంటే కూడా మనం ఫర్దర్గా స్పైన్ ప్రాబ్లమ్స్, స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి ప్రివెంట్ అవ్వచ్చు. ఈరోజు బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ వీక్ కింద బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్ తోటి మాట్లాడదామండి. బేసికల్లీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది దేనికంటే చాలామందికి పేషెంట్స్ కానీ జనరల్ పబ్లిక్ కూడా మెదడులో కంతులు అంటే చాలా భయపడతారు, బయట పడలేము, మనము నార్మల్ లైఫ్ స్టైల్ ఉండదు అన్నట్లు అనుకుంటారు. సో ఆ అపోహలు తొలగించడానికి కోసమే నేను మీ ముందుకు వచ్చాను, మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు వన్ ఆఫ్ మై పేషెంట్ గురించి ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్.
3 సంవత్సరాల నుంచి తను నా ఫాలోఅప్లో ఉన్నారు. ఇనీషియల్గా హెడేక్తో ప్రజెంట్ అయ్యారు. ఓన్లీ హెడేక్ ఒకటే ఉండేది ఎడమ భాగం మెదడులో. యూజువల్గా హెడేక్ ఇమీడియట్గా ఉండాలంటే మనం స్కాన్స్ చేయం. కంటిన్యూస్ హెడేక్ ఉండి మనం ఇనీషియల్గా మందులు ఇచ్చిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు మనం స్కాన్స్ చేస్తాము. స్కాన్స్ చేసినప్పుడు తనకు మెదడులో కంతి అన్నది ఏర్పడ్డది. కంతి ఏర్పడిన తర్వాత కూడా ఇమీడియట్గా నేను తనని సర్జరీకి ఏం తీసుకోలేదు. సో కంతి ఏర్పడంగానే సర్జరీకి తీసుకోవాలని కూడా అలా ఏమి ఉండదు. చాలాసార్లు అబ్జర్వేషన్లో ఉంచుతాము. కొన్నిసార్లు కంతి సైజ్ పెరగకుండా అలానే స్టేబుల్గానే ఉంటాయి అంటిల్ అన్లెస్ దట్స్ ఎ క్యాన్సర్ ట్యూమర్. నాకు సర్జరీ కన్నా ముందే మనకు స్కాన్లోనే మనకు తెలుసు ఇది క్యాన్సర్ కాని కంతి. ప్రాబబ్లీ మనం అబ్జర్వేషన్లో పెట్టుకొని ఒకవేళ తన సిమ్టమ్స్ కన్నా పెద్దగా ఎక్కువ అవుతున్నా కానీ లేకపోతే పీరియాడికల్లీ స్కాన్స్ చేస్తాం ప్రతి 6 నెలలకు ఒక్కసారి. అందులో కానీ మనకు కంతి సైజ్ పెరుగుతూ ఉన్నప్పుడు మనం సర్జరీ సజెస్ట్ చేస్తాం. ఐ కెప్టర్ అండర్ అబ్జర్వేషన్ ఫర్ 1.5 year అండి. 1.5 year తర్వాత తన తలనొప్పులు పెరగడము, అదేవిధంగా స్కాన్లో మార్జినల్లీ ట్యూమర్ సైజ్ ఇంక్రీజ్ అయ్యండి. బేసికల్లీ అది మెదడులో ఎడమ భాగంలో ఉండే మెదడు ఇరు భాగాల్లో ఉంటుంది, కుడి భాగం ఎడమ భాగం. ఎడమ భాగం మెదడులో చెయ్యి కాళ్ళు ఏదైతే కుడి చెయ్యి కుడి కాళ్ళకి సంబంధించిన భాగం ఎడమ భాగం మెదడులో ఉంటుంది, ఆ భాగంలో తన కంతి ఉండే. ఆ కంతి కూడా మెదడులో మంచి రక్తనాళాలు ఉంటాయి, చెడు రక్తనాళాలు ఉంటాయి. ఆ చెడు రక్తనాళాల లోపల చొచ్చుకుపోయి ఉండే. సో ఇట్ వాజ్ ఎ కాంప్లెక్స్ ట్యూమర్. సో అలా ఊరికే అందరికి సర్జరీ సజెస్ట్ చేయమంటే అన్లెస్ అది ఇంపార్టెంట్ అయ్యి దానివల్ల తనకు ఇబ్బందులు వస్తుంటే మనం సజెస్ట్ చేస్తాం. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తనకు ఇబ్బందులు పెరుగుతున్న తరుణంలో ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ఆపరేషన్ అయిపోయాక 2వ రోజు తను ఇంటికి వెళ్ళినారు. సో ఆపరేషన్ చేసినప్పుడు ఏదైతే చెడు రక్తనాళం భాగంలో కంతి ఏదైతే చొచ్చుకుని వెళ్ళిందో అది కాస్త వదిలిపెట్టేస్తారు, లేకపోతే దానివల్ల తనకు ఇబ్బందులు పెరుగుతాయని. సో ఇలా వదిలిపెట్టిన కంతిని ఒక్కొక్కసారి సైజ్ పెరిగితే రీసర్జరీ అయినా చేస్తాము, లేకపోతే రేడియేషన్ కన్నా సబ్జెక్ట్ చేస్తాం మనం. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు తెలుసు అది కంతి సైజ్ పెరుగుతుందని. 3 నెలల తర్వాత తనకు షీ వాజ్ సబ్జెక్టెడ్ ఫర్ రేడియేషన్ అండ్ తను షీఈస్ ఫిట్ అండ్ ఫైన్ నౌ అండ్ మన అబ్జర్వేషన్లో ఉన్నారు. రెగ్యులర్ పీరియాడిక్ స్కాన్స్ జరుగుతూ ఉన్నాయి. తన వృత్తిపరంగా షీ ఈజ్ అ చెఫ్. సో షీ గోస్ ఫర్ హర్ డైలీ రొటీన్ వర్క్ అండ్ ప్రాబబ్లీ తను మీతోటి ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతారు, తన ఎక్స్పీరియన్స్ అనేది మీతోటి షేర్ చేస్తారు. తినే అండి సావిత్రి గారు. సో బై ప్రొఫెషన్ షీ ఈజ్ అ చెఫ్ అండ్ సర్జరీ అయిపోయాక దిస్ ఈజ్ హౌ వీ కెన్ సీ దట్ షీఈస్ తను మళ్ళీ తన వృత్తికి వెళ్ళి రెగ్యులర్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. తన ఎక్స్పీరియన్స్ తను షేర్ చేస్తారు మీతో ఇప్పుడు. నా పేరు సావిత్రి అండి. నాకు ఫస్ట్ టైంలో హెడేక్ వచ్చింది. 3 days హెడేక్ వస్తే మా బాబు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. మాకు ఇంటికి దగ్గరలో శ్రీకర్ హాస్పిటల్ ఉండేది. అక్కడికి తీసుకెళ్తే వేరే డాక్టర్ని అడిగితే ఈ డాక్టర్ పేరు చెప్పారు. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 1 week వరకు ఈ ట్యాబ్లెట్స్ వాడండి, తగ్గపోతే మళ్ళీ రండి అని చెప్పేసి 1 week ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అది తగ్గలేదు. తగ్గపోయేసరికి మళ్ళీ వెళ్ళాము. వెళ్తే ఒక 10 days లోపు ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకొని రండి అని చెప్పారు. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే అందులో చిన్నది ఒక కత్తలాగా ఉంది, దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు, కాకపోతే మీరు ఎక్కడైనా చూపించుకోండి, లేదంటే మా దగ్గరైనా ఇది చేసుకోండి, కంపల్సరీ మా దగ్గరే చేయించుకోవాలని అని చెప్పలేదు డాక్టర్ కూడా. నాకు 1.5 year వరకు మెడిసిన్స్ తోటి ఇది చేశాడు. పర్వాలేదమ్మా, భయపడొద్దు, ఏం కాదు అది అని చెప్పేసి నాకు చాలా ధైర్యం చెప్పాడు. అప్పుడు ఎవరు లేరు నాకు తోడుగా కూడా. డాక్టర్ చెప్పిన ధైర్యానికి మా పక్కన వాళ్ళు అందరూ చనిపోతారు, అది వస్తే బతకరు, చాలామంది చనిపోయారు, నీకు ఇంకా ఇది కాదు అని నాకు చాలా భయపెట్టారు. మేము వెళ్ళి డాక్టర్కి మళ్ళీ చెప్తే అది ఏం లేదమ్మా, నువ్వు భయపడొద్దు, నీకు ఎందుకు అది ఇది అన్నారు. మా బాబు ఏమి ఇంకా అప్పుడు నన్ను వదిలేసి కెనడా వెళ్ళిపోయాడు ఆయన చదువుకోసానికి. డాక్టర్ ఇట్లాగ వెళ్తున్నాను నేను మమ్మీని అంటే, నువ్వు లేకపోయినా పర్వాలేదమ్మా నేను చూసుకుంటానని చెప్పేసి నాకు డాక్టర్ మా బాబుకి చెప్పడము. మళ్ళీ 6 months తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే అది కొద్దిగా పెరిగింది, ఆపరేషన్ చేయాలి అన్నారు. అప్పుడు కూడా మా బాబు లేడు. నన్ను కేఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ ఆపరేషన్ చేసి నాకు ఎంతో దానికి అసలు నాకు నేను బతుకుతాను, ఆపరేషన్ చేసుకొని బయటకు వస్తాను అనేది నాకు లేదనమాట. ఇంకా అయిపోయింది, నేను బాబుని కూడా చూడనేమో అనుకున్నాను. ఇంకా ఆ టైంలో డాక్టర్ నాకు ఇది చెప్పేసేసి మా బాబు లేకుండా కూడా చాలా కేర్ తీసుకున్నాడు. నాకు ఆపరేషన్ అయ్యి కూడా నాకు 14 months అవుతుంది. అప్పటి నుంచి ఏ టైంలో ఫోన్ చేసినా, ఏది ఇది చేసినా నేనున్నామమ్మా, నువ్వు భయపడొద్దు, ఏ టైంలో నీకు చిన్న ఇబ్బంది వచ్చినా కూడా నాకు ఫోన్ చేయి అంటున్నాను. నాకు డాక్టర్ గారు లేకపోతే ఈరోజు నేను ఉండేదాన్ని కానీ నాకు ఆ ధైర్యం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు నాకు. ఇందాక సావిత్రి గారు మీతోటి షేర్ చేసుకున్నారు తన ఎక్స్పీరియన్స్. సో 3 points హైలైట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ థింగ్ ఈజ్ 4 points బేసికల్లీ. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ప్రతిసారి హెడేక్ ఉన్నంత మాత్రాన మెదడులో కంతులు ఉంటాయి కానీ మెదడులో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని మనం అపోహకి వెళ్ళకూడదు.
మీకు కంటిన్యూస్ హెడేక్ మోర్ దాన్ 1 వీక్ ఆర్ 10 డేస్ ఉంటే కనుక మీ దగ్గర ఉన్న మీ న్యూరో స్పెషలిస్ట్ని సంప్రదించి వాళ్ళు చెప్పిన తగిన చర్యలు పాటిస్తూ అప్పుడు కూడా మీకు నివారణ చెందకపోతే కనుక అప్పుడు మీరు స్కాన్ చేయించుకోవడం బెటర్ డాక్టర్ సంప్రదించిన తర్వాత. ఒకటి. రెండవది, మెదడులో కంతులు ఏర్పడినంత మాత్రాన ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది ఇప్పుడు నా పేషెంట్స్ ఇంకా స్టిల్ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. మేబీ ఒక 100 పీపుల్లో ప్రాబ్లీ ఒక 8 to 10 పీపుల్ నేను సర్జరీ ఇప్పుడు దాకా సజెస్ట్ చేయలేదు నేను. చాలాసార్లు అబ్జర్వేషన్లో కూడా వాళ్ళు అలానే కంతులు అలానే స్థిరంగానే ఉంటాయి. వేరే కారణం వల్ల తలనొప్పులు ఉంటాయి కానీ ఈ కారణం వల్ల తలనొప్పులు కానీ వేరే సిమ్టమ్స్ కానీ ఉండవు. సో అది చాలా ఇంపార్టెంట్. కంతులు ఏర్పడ్డాయంటే ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ సమ్టైమ్స్ కంతి సైజ్ చిన్నగా ఉండి పెరుగుతుంది అని మనకు అనిపించిన తరుణంలో నౌ వీ హ్యావ్ గాట్ రేడియేషన్, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. జస్ట్ షార్ట్ డోస్ ఆఫ్ రేడియేషన్ మనం ఇచ్చిన కంతులు కరిగిపోతాయి. సో ప్రతి కంతికి సర్జరీ అన్నది ఒక్కొక్కసారి అవసరం లేదు. థర్డ్ థింగ్, సర్జరీ అయిపోయినంత మాత్రాన అన్నీ అయిపోయినాయి మనం యాజ్ డాక్టర్స్ మనం కానీ పేషెంట్ కానీ అనుకోవద్దు. వాళ్ళకి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం సైకలాజికల్ థెరపీ కూడా వాళ్ళకి చాలా ముఖ్యం. ఈ రెండు మనం ఎప్పుడైతే మనం అనుసంధానం చేసి ముందుకు కదులుతామో వాళ్ళ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళ వృత్తికి వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు అండ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. సో సైకలాజికల్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ రీహాబిలిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇందులో. అండ్ మనం ఏ అయితే కంతి తీస్తామో ఆ కంతి తీసిన తర్వాత కంతికి మళ్ళీ పరీక్షలు అవుతాయి. బయాప్సీ రిపోర్ట్ అంటాం. ఆ బయాప్సీలో కూడా అనేక టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు తోటి మనకు నెక్స్ట్ స్టెప్ ఏందన్నది మనం చూసి దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. సో సర్జరీ ఈజ్ ఎ స్మాల్ మొడాలిటీ. సముద్రం అంత ట్రీట్మెంట్లో సర్జరీ ఒక ముఖ్యమైన చరుగు. మిగతా సముద్రం అంతా ఈదాలి అంటే ఇవన్నీ మనం అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్తేనే పేషెంట్స్ అందరు రికవర్ అవుతారు. దిస్ ఈజ్ వాట్ నేను అందరికి హైలైట్ చేసి చెప్దాం అనుకున్నానండి. నమస్కారం. ఇప్పుడు మనం మరో పేషెంట్తో మాట్లాడదాము. ఈవిడ అరౌండ్ 35 years లేడీ, తస్లీం షేక్. 8 నెలల క్రితం నా దగ్గరికి వచ్చారండి. బేసికల్లీ ఫిట్స్ వచ్చిండే తనకు. ఫిట్స్ వస్తే లోకల్ హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేసుకుంటే మెదడులో కంతు ఉన్నదని చెప్పేసి నా దగ్గర పంపించడం జరిగింది. మెదడు ఇరు భాగాల్లో ఉంటుందండి. ఎడమ భాగం మెదడు ఉంటుంది, కుడి భాగం మెదడు ఉంటుంది. ఎడమ భాగం శరీరంని, కుడి భాగం శరీరంని కంట్రోల్ చేస్తుంది. కుడి కన్నా ఎడమ భాగం మెదడు చాలా ముఖ్యం. మనం మాట్లాడతాం బట్టేది ఇదంతా ఎడమ భాగం మెదడులో ఉంటుంది. అన్ఫార్చునేట్లీ తినకు ఎడమ ముందు భాగం మెదడులో కంతు అన్నది ఏర్పడడం జరిగింది. ఇది ఏ ఏరియాలో కంతు ఉందంటే ఆ భాగంలో కుడి చెయ్యి, కుడి కాళ్ళు సంబంధించిన నరాలు ఎక్కడైతే ఉంటాయో ఆ భాగంలో కంతి ఉండే. సో దీన్నే మనం మెదడు అనుకుంటే ఇది అంతా ఎడమ భాగం మెదడు అండి, ఇదంతా కుడి భాగం మెదడు. ఈ భాగంలో కంతు ఉండే. ఈ ఏరియాలో మన కుడి చెయ్యి, కుడి కాళ్ళకు సంబంధించిన భాగం నరాలన్నీ ఇందులో నుంచి ఉత్పాదం అవుతాయి. సో అంత క్రిటికల్ ఏరియాలో కంతు అన్నది ఏర్పడిండే. సో ఈ కంతిని మనం స్కాన్లో చూసినప్పుడు మనకు బహుశా దెర్ వాజ్ ఎ ఛాన్స్ దట్ ప్రాబబ్లీ ఇది క్యాన్సరస్ కంతి ఉండవచ్చు. అందుకోసమే అండ్ కంతి సైజ్ కూడా పెద్దగా ఉండడం వల్ల మనం సర్జరీకి తీసుకున్నాం. సో ఇందులో మనం సర్జరీ చేయడం అన్నది అడ్వాన్స్ టెక్నిక్లో చేశామండి. శరీరంకి అసలు మనం మత్తు ఇవ్వలేదు. సో సర్జరీ చేస్తున్న తరుణంలో తను మనతోటి స్పృహలో ఉండి మాట్లాడడం జరిగింది. ఇది ఎందుకు మనకు చాలా ముఖ్యం అంటే ఇది ఎక్కడైతే కంతు ఉన్నదో ఆ భాగంలో కుడి చేయి, కుడి కాళ్ళకు సంబంధించిన నరాలు ఉన్నాయి. సో ఒకవేళ మనం జనరల్ మత్తు ఇచ్చి చేసిన తర్వాత ఒక్కొక్కసారి చేయి కాళ్ళలో బలం తగ్గిపోతే మనకు ఏ ఉద్దేశంతో అయితే మనం సర్జరీ చేస్తున్నామో దాని ఉపయోగం లేకుండా పోతుంది. సర్జరీ ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే ఫస్ట్ అది ఏంటి కంతు అన్నది మనం తెలుసుకోవడానికి బయాప్సీ శాంపుల్ కలెక్ట్ చేయడం. ఎట్ ద సేమ్ టైం దానివల్ల ఫిట్స్ వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఆ కంతి తొలగిస్తే ఫిట్స్ వచ్చే అవకాశం తగ్గిపోవడం. మూడవది తనకు అడిషనల్ డెఫిసిట్ ఇవ్వకూడదు, అంటే అడిషనల్ కష్టాలు ఇవ్వకూడదు. కష్టాలు ఏ విధంగా రావచ్చు, కుడి చేయి, కుడి కాల్లో బలం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో వాటి నుంచి మనం బయటికి రావడం కోసం మనం అడ్వాన్స్ టెక్నిక్లో అవేక్ క్రేనియోటమీ అన్నది చేస్తాం. ఇందులో అవేక్ క్రేనియోటమీలో మనం జస్ట్ చర్మానికే మనం మత్తిస్తామండి. టు బీ వెరీ ఫ్రాంక్, మన బోన్ ఈజ్ పెయిన్లెస్ స్ట్రక్చర్, బ్రెయిన్ ఈజ్ పెయిన్లెస్ స్ట్రక్చర్, బ్రెయిన్ మీద లేయర్ ఈజ్ పెయిన్లెస్ స్ట్రక్చర్. మనం జస్ట్ మన చర్మానికి మనం మత్తిచ్చామనుకోండి సర్జరీస్ మనం సేఫ్గా చేసుకోగలుగుతాం. షీ బీయింగ్ యంగ్ మనం చెప్పేది వింటారు కాబట్టి దాని ప్రకారం తనకు అవేక్ క్రేనియోటమీ అనేది జరిగిందండి. ఈ అవేక్ క్రేనియోటమీ అన్నది దీంతోపాటు వీ యూజ్ అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్. వన్ థింగ్ ఈజ్ హై అండ్ న్యూరో మైక్రోస్కోప్.
ఇందులో మనకు డై ఫిల్టర్స్ ఉంటాయండి. అది మనకు కంతి ఎక్కడ ఉన్నది, ఎంత ఉన్నది అన్నది మనకు కరెక్ట్గా మనకు మైక్రోస్కోప్లో చూపెడతా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన అందరం గూగుల్ మ్యాప్స్ వాడతాం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి. ఎట్ ద సేమ్ టైం మనకు బ్రెయిన్లో కూడా సర్జరీస్, బ్రెయిన్ కానీ స్పైన్ సర్జరీస్ చేస్తున్నప్పుడు మనకు నావిగేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ప్రిసైజ్గా మనకి ఏ ఏరియాలో అయితే వెళ్ళి మనం సర్జరీ చేయాలన్నది ఆ ఏరియాకే మనకు ఆ నావిగేషన్ సిస్టమ్ అనేది తీసుకెళ్తుంది. తద్వారా మనం సర్జరీ చేస్తాం. మనం తినక అదే విధంగా సర్జరీ అయింది. సర్జరీ అయ్యి పూర్తి కంతి అన్నది పూర్తిగా తొలగించడం జరిగింది. అండ్ సర్జరీ చేస్తున్న టైంలో వీఆర్ కంటిన్యూస్లీ టాకింగ్ టు హర్, తనతో మనం మాట్లాడదామని జరిగింది. మనకు తెలిసే ఎడమ భాగం మెదడులో మాట్లాడడం బట్టే ఏరియాస్ కూడా ఉంటాయి కాబట్టి సమ్టైమ్స్ స్పీచ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ ఏరియాలో కంతి లేకపోయినా కూడా వాటి అనుసంధానమైన వైర్స్ ఉంటాయి కాబట్టి. అండ్ చెయ్యి కాళ్ళలో బలం ఎలా ఉందనేది అసెస్ చేసుకుంటూ సర్జరీ విజయవంతమయ్యి ఏ ఇబ్బంది లేకుండా 3వ రోజో 4వ రోజో డిశ్చార్జ్ అయ్యి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళారు. సో ఇప్పుడు తస్లీం గారిని మాట్లాడమని చెప్తాను, తన ఎక్స్పీరియన్స్ తను షేర్ చేస్తారు మీతోటి. సర్జరీ అయ్యేటప్పుడు కూడా సార్ వాళ్ళు చాలా బాగా నాతోటి మాట్లాడడం జరిగినది. ఇంకా తబ్రేజ్ సార్, ఇంకా అరుణ్ రెడ్డి సార్ చాలా బాగా సర్జరీ నాకైతే సక్సెస్ఫుల్గా చేసినారు. ఫస్ట్ అయితే 80% 90% ట్యూమర్ తీసాము మీకు అని అన్నారు. కాకపోతే 96% వాళ్ళు తీసేసినారు. కానీ బాగా సపోర్ట్ చేసినారు. నాకైతే చాలా కేర్ హాస్పిటల్ అయితే చాలా నచ్చినది. ఎందుకంటే పేషెంట్కి భయం అవ్వడం కానీ అట్లాంటివి చాలా ఉంటారు. కానీ నాకైతే చాలా వీళ్ళైతే బాగా ధైర్యం ఇచ్చినారు. అక్కడ స్టాఫ్ అయినా కానీ ఎవరైనా సరే చాలా బాగా సపోర్ట్గా నిలబడ్డారు సర్జరీ అయ్యేటప్పుడు. ఇంకా భయం ఉంటుంది లోపల, నాకు తర్వాత కాలు పడిపోతుందా, చేతి పడిపోతుందా అన్నట్టు చాలా భయం ఉండే. నేను ఎట్లా నాకు మాట పడిపోతుందా అన్న చాలా భయం ఉండే. కాకపోతే కానీ నాకు సర్జరీ అయి నేను బయటకు వచ్చేటప్పుడే నేను మా పేరెంట్స్ తోటి చాలా బాగా జరిగింది సర్జరీ నాకు అని నాకు నేనే చెప్పుకున్నాను నా పేరెంట్స్కి. అప్పుడు నేను స్పృహలోనే ఉన్నా కాబట్టి నేను అన్నీ చెప్పిన మా పేరెంట్స్కి కూడా. చాలా బాగా జరిగింది సార్. నేను ఖురాన్ కూడా దాంట్లో ఖురాన్లో కొన్ని వర్డ్స్ కూడా నేను చదివినా అని నాకు వినిపించిన తర్వాత నాకు కూడా గుర్తుకుంది నేను చదివినా అని. కానీ సక్సెస్ఫుల్గా అయితే జరిగింది సర్జరీ మాత్రం. బ్రెయిన్ సర్జరీ అంటే చాలామంది భయపడతారు కానీ ధైర్యంగా ఉండాలి, అంతే, ఏం లేదు. ఇంట్లో డైలీ వర్క్స్ అన్నీ మీరే చూసుకుంటున్నారా? అన్నీ నేనే చూసుకుంటాను సార్. సో ఈ కంతి అన్నది ఏర్పడకముందు మీది ఏదైతే ప్రీవియస్ జీవితం ఉన్ననో ఇప్పుడు అదే జీవితం ఉన్నదా? దానికన్నా మంచిగా ఉన్నది సార్ ఇప్పుడు. హలో అండి, నేను డాక్టర్ అరుణ్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అండ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్. బ్రెయిన్ ట్యూమర్ అవేర్నెస్ గురించి ఒక రీసెంట్గా ఆపరేషన్ చేసిన ఒక పేషెంట్ తోటి మనం మాట్లాడదాము. బేసికలీ వీడియో చేసేయడానికి ముఖ్య కారణము అపోహలు తొలగించుకోవడానికి. అండ్ బ్రెయిన్ ట్యూమర్ రాగానే సమస్యల నుంచి మనం వైదొలగలేము, ఇబ్బందులు పెరిగి చనిపోతామని చాలాసార్లు అనుకుంటాం, చాలా సందర్భాల్లో అనుకుంటాము. అలా వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ. ఎందుకంటే ఇప్పుడున్న అత్యాధునిక చికిత్స పద్ధతులతోటి బయటపడే అవకాశాలు చాలా ఈజీగా అవుతాయి. దాని గురించి ఒక పేషెంట్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు నేను చెప్తాను. తిను రాముల్ గౌడ్ గారు శంకరపల్లి నుంచి వచ్చారు, ఎక్స్ సర్పంచ్. తిను గత 4-5 నెలల నుండి క్రమక్రమంగా తల నొప్పులతో పాటు వాంతులు వచ్చినట్లు అనిపించడము అండ్ మెల్లమెల్లగా చూపు అన్నది మందగించడం జరిగింది. పోయిన 2 వారాల్లో కుడి భాగం కంట్లో చూపు సిగ్నిఫికెంట్గా మందగించింది అండ్ ఎడమ భాగంలో కూడా కాస్త మందగించడం టైంలో కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ కంటి సమస్య కాదు, మెదడులో ఏదైనా సమస్య ఉందని చెప్పేసి స్కాన్ చేయించడం వల్ల మెదడులో ముఖ్యమైన భాగంలో కంతి అనేది ఏర్పడడం చూశారు. చూసేసి న్యూరాలజిస్ట్ పంపిస్తే న్యూరాలజిస్ట్ ఎవాల్యుయేట్ చేసి నా దగ్గర పంపించడం జరిగింది సర్జరీ గురించి. సో సర్జరీ అవలంబించే పద్ధతులు అనేకం ఉంటాయి. ఒక్కొక్కసారి మనం పుర్రుగురు తెరవాల్సిన అవసరం లేదు, ముక్కు ద్వారా వెళ్ళి కూడా మనం సర్జరీలు చేస్తాం. కానీ తినక ఆ భాగం కంతి ఇరు భాగాల ద్వారా యాక్సెస్ ఉన్నా ఎక్కువ కొద్దిగా పైకి చొచ్చుకోపోవడం వల్ల మెదడులోపడికి పుర్ర తెరిచి ఆపరేషన్ చేశాము. ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ అయిన 2-3 గంటల్లోనే తనంతకు తానే చూపు బాగా మెరుగైందని చెప్పడం అండ్ సమస్యలు వస్తాయని మనం అనుకున్నాము. పక్షవాతాలు వచ్చే అవకాశాలు కానీ, ఫిట్స్ వచ్చే అవకాశాలు కానీ, చూపు ఒక్కొక్కసారి మందగించే అవకాశం. ఎందుకంటే ఈ
కంతి ఏతుందో చూపుకు సంబంధించిన భాగం నరాలతో పాటు మెదడుకి వెళ్ళే మెయిన్ రక్తనరాలు ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో ఉండే చొచ్చుకొని సో శస్త్రచికిత్స చేయడం వల్ల ఇబ్బందుల నుంచి తను వైదొలిగినాడు అండ్ 1-2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడు. తన ఎక్స్పీరియన్స్ గురించి తనే తన మాటల్లో చెప్తారు. అంటే ఒక 4 నెలల నుంచి నాకు కొంచెం కంటి చూపు తగ్గడం జరిగితే వాసవి ఐ కేర్కు వెళ్ళి చూయించుకోవడం జరిగితే కంటి నరాలు బాగానే ఉన్నాయి. ఎంఆర్ చేస్తే కొంచెం కంటి 2 కంట్లకు కొంచెం నరాలు మధ్యలో కొంచెం రక్తం ప్రసారణ లేదు కాబట్టి మీకు కన్ను కనిపిస్తలేదు అని ఎంఆర్ రాశారు. ఎంఆర్ రాసినాక నెరూకు వెళ్ళాం. నెరూకి వెళ్తే సార్కు సజెస్ట్ చేసి నెరో సర్జరీ పోవాలని సార్ దగ్గరికి పంపారు. సార్ దగ్గరికి వచ్చిన వెంటనే చూశాడు సారు. చూసి ధైర్యం చెప్పాడు. వెంటనే మీకు ఏం కాదు, చిన్న ఆపరేషనే, అట్లేం లేదు, మీకు బాగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది, నీకు అట్లేం లేదని వెంటనే చూసి ఒక 3-4 రోజుల్లోనే ఆపరేషన్కు ఏర్పాటు చేశాడు. చేసిన వెంటనే ఒక 2 గంటలు 3 గంటల్లో తెలివి వచ్చేసింది. వచ్చిన వెంటనే అడిగితే ఆల్రెడీ కనిపించడం జరిగింది. అంతకుముందు ఇది కూడా తగ్గడం జరిగింది. రైట్ కన్ మొత్తం బంద్ అయ్యింది, ఇది కూడా తగ్గడం జరిగింది. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది, బాగానే ఉంది. ముందర మీకు చాలాసార్లు మీరు కానీ మీ ఆవిడకు కానీ మెదడు ఆపరేషన్ అంటే ప్రాణం పోతుంది, మనం ఏమి చేయలేము, పక్షవాతాలు వచ్చేస్తాయి, మంచానికే పరిమితం అయిపోతున్న అపోహ మీకు ఉండేనా? ధైర్యము చెప్పాడు, ఏం కాదు మీకు అప్పటి ముందు ఉన్న మిషనరీస్ల కొద్దీ ఇప్పుడు మిషనరీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, అట్లా ఏం లేదు, నువ్వు ధైర్యంగా ఉండని ఎప్పుడు అయినా ధైర్యంగా పెట్టి పంపించాడు. వెంటనే అదే ధైర్యంతో వచ్చి రావడం జరిగింది. అదే ధైర్యంతో ఆపరేషన్ సక్సెస్ జరిగింది. సారు చాలా బాగా చూసుకుండు, చాలా బాగా చేసిండు. వెంటనే వచ్చి కూడా డైలీ కూడా 3 సార్లు 4 సార్లు వచ్చి చూడడం జరుగుతుంది, ఏమవుతుంది, ఎట్లయితుంది మంచిగా చెప్పడం జరుగుతుంది, ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు ఇంటికి వెళ్ళాక మీ వృత్తి ఏదైతే ఉన్నదో దానికి వెళ్ళిపోతారని చెప్పి మీకు ఎంత ధైర్యంగా ఉంది? మీ వృత్తికి మీరు వెళ్ళిపోతారు? ఇప్పుడే ఉంది సార్, నాకైతే 100% ధైర్యం ఉంది. ఇందాక చెప్పినట్లు మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది పేషెంట్ అవేర్నెస్ గురించి అండి. చూపు మందగించి నడవలేకపోవడము, ఎందుకంటే చూపు లేకపోవడం వల్ల మనం నడవడానికి ఇబ్బంది వస్తుంది, విపరీతమైన తలపోట్లు ఉండే సర్జరీ చేయడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొంది ఇప్పుడు నార్మల్ లైఫ్కి వచ్చారు. ఇది చాలా ముఖ్యం. మనం ఈ నార్మల్ లైఫ్ లీడింగ్లో తనకు పిల్లలు ఉన్నారు, పిల్లల చదువు గురించి కానీ, తన పని గురించి కానీ, తన ఫ్యామిలీ గురించి కానీ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకునే ఆస్కారాలు పెరుగుతాయి. ఏదైతే కంతికి మనం ఆపరేషన్ చేసామో అది బయాప్సీ రిపోర్ట్ ఇంకా రావాలి, కానీ మా అనుభవంతో అది క్యాన్సర్ కాని కంతి అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. సో ఒక్కసారి మనం ఈ కంతి తొలగించినాం అనుకోండి, తన జీవితకాలం అనేది నిలబెట్టడం వల్ల అవుతాం మనం. తద్వారా తన సంతోషంగా ఉంటారు, తన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు ఏదైనా అపోహలు ఉంటే మీ దగ్గర ఉన్న న్యూరో స్పెషలిస్ట్ని సంప్రదించి వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ విధానాలు చెప్తున్నారో అది పాటించడం వల్ల మీరు మీ సమస్యల నుంచి వైదొలుగుతారు అండ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ లక్ష్మీనాథ్ గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్. వాటితో మాట్లాడి అసలు మినిమలీ ఇన్వెసివ్ సర్జరీస్ అంటే ఏంటి, ఎలాంటి న్యూరలాజికల్ కండిషన్స్కి ఇలాంటి సర్జరీస్ని రికమెండ్ చేస్తారు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. సో ఫస్ట్లీ అసలు ఈ మధ్య కామన్గా ఎక్కువ శాతం ఈ 1-2 years నుంచి మినిమలీ ఇన్వెసివ్ సర్జరీస్ అని వింటూ ఉన్నాము. సో న్యూరో సర్జరీస్ కూడా అలా ఉంటాయా? సో వాట్ ఈస్ మినిమల్ ఇన్వెసివ్? మినిమల్ ఇన్వేసివ్ అంటే మీరు చెప్పినట్టు లాస్ట్ 2 years కానీ లాస్ట్ 5 yearsలో కానీ ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ అంటే మనం బ్రెయిన్లో కానీ స్పైన్లో కానీ మనం ఒక ప్యాథాలజీ అంటాం. ప్యాథాలజీ అంటే స్పైన్లో ఎవరికైనా డిస్క్ ప్రాబ్లం ఉంటాయి, డిస్క్ బల్జ్ ఉంటాయి. అదే బ్రెయిన్లో మేము సర్జరీ చేసేటప్పుడు బ్రెయిన్ లోపల ఏదైనా బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది, ఎవరైనా బ్రెయిన్ స్ట్రోక్స్ తోటి చాలా బ్లడ్ క్లాట్ తోటి బ్లీడింగ్ తోటి ఉంటారు, కొంతమంది బ్రెయిన్ ట్యూమర్స్ తోటి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక 10 years బ్యాక్ 20 years బ్యాక్ అయితే మనం పెద్ద ఇన్సిషన్ తోటి ఓపెన్ చేసుకొని
ఎనస్థీషియా టైం అనేది ఎక్కువ అయ్యి రికవరీ టైం అనేది కొంచెం టైం పడుతుంది. అదే ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటివి అంటే వాటిని న్యూరో నావిగేషన్ అంటారు. న్యూరో నావిగేషన్ అంటే ఏంటి, బ్రెయిన్లో ఏదైతే గడ్డ ఉందో అది మనము అక్కడ ఎంఆర్ఐ మనకి ఇంట్రాప్లోనే మనకి ఎంఆర్ఐ మెషిన్ లాగా సిటీ మెషిన్ లాగా ఆ తలలో ఉన్న గడ్డని మనం లోకలైజ్ చేస్తాం. ఎక్కడ ఉంది అనేది మనం లోకలైజ్ చేయటం వల్ల ఆ ఏరియానే మనం ఎక్స్పోజ్ చేస్తాం, ఆ ఏరియానే మనము టార్గెట్ చేస్తాం. అట్లనే స్పైన్లో కూడా వి యూజ్ మైక్రోస్కోప్ యూజ్ చేయటం వల్ల, లేదంటే ఎండోస్కోప్ వీటిని యూజ్ చేయటం వల్ల ఆ ఇన్సిషన్ అనేది చాలా తక్కువ ఇన్సిషన్ తోటి మనం ఆ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయగలుగుతాం. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటివి అంటే మనము ఎనస్థీషియా టైం తక్కువ అవుతుంది, ఈ వూండ్ అనేది సైజ్ తక్కువ అవుతుంది, వూండ్ హీలింగ్ తొందరగా అవుతుంది, మనం డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉంది. జనరల్గా అందరికీ అపోహలు ఏముంటాయి, బ్రెయిన్ సర్జరీ చేశారు, స్పైన్కి ఆపరేషన్ చేశారు, వీళ్ళు చాలా కాలం బెడ్ రెస్ట్ మీద ఉండాలి, బయటికి వెళ్ళటానికి వీల్లేదంటారు. అదంతా కూడా ఇప్పుడు ఒక మిత్తులాగా అయిపోయింది, అపోహే. ఈరోజు మనం ఆపరేషన్ చేసామంటే రేపు ఎల్లుండి కల్లా మేము వెంటనే డిశ్చార్జ్ చేసి వాళ్ళు తిరిగి వాళ్ళ వర్క్లోకి చాలా తొందరగా రెజ్యూమ్ అవుతారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది అనేక ప్రొఫెషన్స్ నుంచి వస్తుంటారు, వ్యవసాయదారుల నుంచి, విలేజెస్ నుంచి కానీ, పట్టణాల్లో ఉండేవాళ్ళు కానీ, ఏదైనా ఐటీ కంపెనీలో ఉండేవాళ్ళు కానీ, బిజినెస్ మెన్ కానీ. సో వీళ్ళందరికీ కూడా క్విక్ రికవరీ అయ్యి తొందరగా వాళ్ళ ప్రొఫెషనల్లోకి, వాళ్ళ లైఫ్ స్టైల్లోకి వెంటనే వెళ్ళటానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. దానికి తగ్గట్టు హై ఎండ్ మైక్రోస్కోప్ కానీ, హై ఎండ్ న్యూరో నావిగేషన్ కానీ మన హాస్పిటల్స్లో, కేర్ హాస్పిటల్స్లో ఉన్నాయి, మేము రెగ్యులర్గా వాడతాం అవి. సో అలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉండడం వల్ల పోస్ట్ సర్జరీ రిస్క్ కాంప్లికేషన్స్ అనేవి తగ్గుతాయంటారు? పోస్ట్ సర్జరీ రిస్క్ కాంప్లికేషన్ తగ్గడంతో పాటు రికవరీ కూడా చాలా స్మూత్ రికవరీ అండ్ స్పీడ్ రికవరీ. కరెక్ట్. సో ఈ మినిమల్లీ ఇన్వేసివ్ మెథడ్ అనేది ఎలాంటి న్యూరలాజికల్ కండిషన్స్కి రికమెండ్ చేస్తారు? బ్రెయిన్కి సంబంధించింది అయితే మెయిన్గా మనం బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, బ్రెయిన్లో వచ్చే ఎలాంటి గడ్డలకైనా కానీ, లేదంటే కొంతమంది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ తోటి అంటాం, దాన్ని ఐసీ బ్లీడ్ అంటాం, ఐసీ బ్లీడ్ తోటి కానీ, కొంతమందికి ట్రెమర్స్ వస్తుంటాయి. ట్రెమర్స్ వచ్చినప్పుడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తుంటాం పార్కిన్సోనిజం పేషెంట్స్ కానీ. సో ఇలాంటి వాటికి, లేదంటే కొన్నిసార్లు బ్రెయిన్లో వాటర్ ఎక్కువ ఉండి వాళ్ళకి మెదడు వాపు వ్యాధి అని చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం, వాటర్ ఎక్కువ, ఆ వాటర్ని డ్రైన్ చేయాలి. సో ఇలాంటి వాటన్నిటికి కూడా మనము న్యూరో నావిగేషన్ తోటి మినిమం కీ హోల్ సర్జరీస్ అంటాం, కీ హోల్ సర్జరీస్ అప్లై చేస్తాం. అలానే స్పైన్లో కూడా మనం స్పైన్కి కూడా స్పైన్ న్యూరో నావిగేషన్ ఉంటుంది, స్పైన్ ఎండోస్కోపీ ఉంది మన దగ్గర, స్పైన్ మైక్రోస్కోపీ కూడా ఉంది. సో డిస్క్ బల్జ్, స్పాండలోసిస్ మీరు జనరల్గా చూస్తుంటే ఎంతోమంది వాళ్ళకి మన నియర్ అండ్ డియర్ వాళ్ళకి చాలామంది నడుము నొప్పి అని, కొంతమంది మెడ నొప్పులని కంప్లైంట్ చేయటం, కామన్గా వాడే వర్డ్ స్పాండలోసిస్ ఉంది, నాకు స్పాండలోసిస్ తోటి నాకు ఇబ్బంది ఉంది అంటారు. కొంతమంది నాకు షియాటికా పెయిన్ ఉంది, మేము నడవలేకపోతున్నాం అంటారు. సో ఇలాంటి వాళ్ళకి మనం డే కేర్ సర్జరీ కూడా మనం చేస్తుంటాం. డే కేర్ సర్జరీ అంటే మనం ఈరోజు అడ్మిట్ చేసుకొని ఆపరేషన్ చేసుకొని అదే రోజు ఈవినింగ్ మనం పంపించేటటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఉంది. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అనేది కూడా మనం ప్యారలల్గా చూస్తూ ఉంటాం. మనం న్యూరో సర్జరీలో ఎంత ర్యాపిడ్గా మనకి డెవలప్మెంట్ ఉందో, ఎనస్థీషియాలో కూడా అంతే మనము డెవలప్మెంట్ తోటి, మనం అడ్వాన్స్మెంట్ తోటి చూసుకొని ఆ ఎనస్థీషియా అది కూడా ఇమ్మీడియట్గా రికవరీ కావాలి. సో అలా చేసుకుంటూ మనం ప్యారలల్గా అటు ఎనస్థీషియా డెవలప్ చేసుకుంటూ, ఎనస్థీషియా మంచి టీం ఉంచుకొని, ఇటు సర్జరీ పరంగా మనం అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఆ రోజే వాళ్ళకి పేషెంట్ వాళ్ళని డే కేర్లోగా చేసే అవకాశాలు మనకు ఉన్నాయి. సో కానీ అంటే చాలా మందికి అవేర్నెస్ లేదు మినిమల్లీ ఇన్వేసివ్ మెథడ్స్ గురించి, అండ్ ఓన్లీ కొన్ని హాస్పిటల్స్లోనే ఈ మెథడ్ అనేది అవైలబుల్ ఉంది. సో కాస్ట్ పరంగా చూసుకుంటే ట్రెడిషనల్ సర్జరీస్, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్కి ఎకనామిక్ వేరియేషన్స్ ఉంటాయా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. కొంతమందికి అందరు అనుకుంటే ఏంటంటే మనం ఎక్కువ టెక్నాలజీ వాడుతున్నాము, దానితోటి మనకి ఏదైనా కాస్ట్ ఏమైనా పెరుగుతుందా అనేది అనుకుంటే, కాస్ట్ అనేది రెండు రకాలు. ఒకటి డ్యూరింగ్ ద ప్రొసీజర్ అనే కాస్ట్, సర్జరీ కాస్ట్ అంటారు. ఆ తర్వాత మనం స్టేయింగ్ తోటి వార్డు ఛార్జ్, బెడ్ ఛార్జ్ అంటారు. సో మనం అనుకున్నట్టు మనం ఇప్పుడు కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నాము, ఇక్కడ మనం సర్జరీ కాస్ట్ పెరుగుతుందేమో అనే ఒక ఆలోచన ఉన్నా కూడా
అది మనకి రికవరీ పీరియడ్లో చాలా యూస్ఫుల్ అయ్యి బెనిఫిట్ అయ్యి 5 రోజులు ఉండే మనిషి ఇదివరకు 5 రోజులు ఏదైనా పెద్ద ఆపరేషన్ అంటే 5 రోజులు ఉండాలి, వారం రోజులు ఉండాలి. కానీ ఇప్పుడు వితిన్ 1 day 2 daysలో మనం డిశ్చార్జ్ చేస్తున్నాం. సో అక్కడ మనం ఎక్కువ కొంత మనకి కాస్ట్ లాగా పెరిగినా కూడా మనకి బెడ్ ఛార్జెస్ తోటి చాలా తక్కువైపోతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళు రికవరీ అయిపోయి వాళ్ళు జాబ్లోకి జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఇదివరకు మా దగ్గరకు వచ్చే వాళ్ళకి మనము మెడికల్ సర్టిఫికేట్ అని ఒక 3 months మీరు ఆఫ్ తీసుకోవాలి, 6 months ఆఫ్ తీసుకోవాలని మేము ఇదివరకు 5 years బ్యాక్ 6 years బ్యాక్ ఉండే. ఇప్పుడు అదంతా కూడా లేకుండా వితిన్ 1 monthలో వితిన్ 15 daysలో దే ఆర్ ఏబుల్ టు జాయిన్ ద వర్క్. సో వాళ్ళకి అక్కడ శాలరీ కానీ వాళ్ళ వర్క్లో కానీ సో ఆ సర్జరీ కాస్ట్ అనేది ఇట్ బికమ్ వెరీ మినిమల్ బికాస్ ఆఫ్ దిస్ బెడ్ ఛార్జెస్ ఆర్ కమింగ్ డౌన్. సో ఆ డ్యూరేషన్ తక్కువ కావటం వల్ల హాస్పిటల్ బిల్లు తక్కువ అవుతుంది. ప్లస్ వాళ్ళకి జాబ్ ఇమ్మీడియట్గా వాళ్ళ జాబ్లో జాయిన్ కావటం వల్ల వాళ్ళకి కంపెన్సేషన్ అనేది సో దే ఆర్ నాట్ లూజింగ్ లాస్ ఆఫ్ పే అంటారు కొన్ని కంపెనీస్. లాస్ ఆఫ్ పే లేకుండా దే ఆర్ జాయినింగ్, దే ఆర్ నాట్ లూజింగ్ ఎనీ దేర్ శాలరీ ఆర్ వర్క్. అంటే కాస్ట్ పరంగా చూసుకున్నా రిస్క్ ఫ్యాక్టర్స్ పరంగా చూసుకున్నా కూడా మినిమల్ అనేది చాలా పేషెంట్కి కానీ మన పేషెంట్ తరఫు రిలేటివ్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ చాలా యూస్ఫుల్. ఓకే. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ కానీ స్కీమ్స్ కానీ ఉన్న వాళ్ళలో దాంట్లో కూడా ఈ మినిమల్ ఇన్వేసివ్ మెథడ్కి అంటే అవైలబుల్ ఉంటుందా, అంటే చేసుకోవచ్చు? జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా మనకి మినిమల్ ఇన్వేసివ్ వాటికి సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. వాటికి మనము రియంబర్స్మెంట్ కానీ మనం ఇన్సూరెన్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఈ 2 to 5 years నుంచి ఈ మినిమల్ ఇన్వేసివ్ అనేది ఇప్పుడు మంచిగా అంటే ట్రెండ్లోకి వచ్చింది అండ్ ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ టు నో. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు మినిమల్ ఇన్వేసివ్ పర్టికులర్ న్యూరో సర్జరీస్కి సంబంధించి? ఒకటే ఒక ఆబ్జెక్టివ్ అండి. యాజ్ ఎ న్యూరో సర్జన్ మనం పేషెంట్ ఏ ప్రాబ్లం తోటి వచ్చినా సాధ్యమైనంత వరకు వాళ్ళకి మినిమల్ ఇన్వేజివ్ అంటే చాలా తక్కువ ఘాటుతోటి తక్కువ ఓపెనింగ్ తోటి అండ్ మినిమం టిష్యూ ఇంటరాక్షన్ మనము ఎక్కువ బ్రెయిన్ సర్ఫేస్ని ఓపెన్ చేసి ఎక్కువ నార్మల్ బ్రెయిన్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇట్ ఈజ్ ఏ టార్గెట్ బేస్డ్ సర్జరీస్. సో మనం బ్రెయిన్ ట్యూమర్కి ఆపరేషన్ చేస్తున్నాం. ఓన్లీ ఆ బ్రెయిన్ ట్యూమర్నే మనము దాన్ని టచ్ చేసి దాన్ని ఆపరేషన్ చేసి మిగతా సరౌండింగ్ బ్రెయిన్ని డిస్టర్బ్ కాకుండా మనం తీయగలుగుతున్నాం. సో మనం వాటిని తీయగలుగుతున్నాం కాబట్టి వాళ్ళకుండే ఇదివరకు అంటారు ఆపరేషన్ చేసుకుంటే బ్రెయిన్ ఆపరేషన్ చేసుకుంటే మెమరీ డిస్టర్బెన్స్ వస్తాయి, లేదంటే కాళ్ళు వచ్చి పెరాలసిస్ వస్తాయి. ఇప్పుడు అలాంటిది ఏమి డిస్టర్బెన్స్ కాకుండా ఇమ్మీడియట్ రికవరీ అంటే ఇదివరకు మనకి బయట చిన్న చిన్న ఆపరేషన్లు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కూడా అట్లా అయిపోయింది. సో వీఆర్ మేకింగ్ ఇట్ వెరీ సింపుల్, వెరీ విత్ క్విక్ రికవరీ మెయిన్ అండ్ స్పీడీ రికవరీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్. వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా తొందరగా రికవరీ అవ్వటానికి ఆ ఆబ్జెక్టివ్ తోటి మనము ఇంకా ఎక్కువ అడ్వాన్స్మెంట్స్ తోటి ఇది క్రేనియల్ ఎండోస్కోపీ ఉంది. క్రేనియల్లో కూడా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ కూడా మనం ఓపెన్ చేయం, ఇట్లా ఓపెన్ చేయకుండా ముక్కు ద్వారానే మనం ఎండోస్కోపీ తోటి మనం ఆపరేషన్ చేయటము. సో చాలా తక్కువ ఎట్లయితే మనకి ఇప్పుడు అపెండిక్స్ కానీ గాల్ బ్లాడర్ కానీ లాప్రోస్కోపీ తోటి ఎలా అయితే చేస్తున్నారో క్రేనియల్ సర్జరీస్ కూడా ఎండోస్కోపీ తోటి మనము మినిమల్ ఘాట్ తోటి చేస్తున్నాము. ఇంకా మీరు ఈ మేల్స్ ఫీమేల్స్లో ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు. సో వర్కింగ్ ఉమెన్లో మేము ఆపరేషన్ చేసేటప్పుడు హెయిర్ రిమూవల్ ఉంటుంది. ఇదివరకు ట్రెడిషనల్గా మొత్తం వాళ్ళంతా హెయిర్ అంతా తీసేసి ఇన్ఫెక్షన్స్ అని వాటికి హెయిర్ మొత్తం తీసేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళటానికి సోషల్ లైఫ్ విల్ బి డిస్టర్బ్. ఇప్పుడు ఏం చేస్తున్నామో ఆ మినిమల్ ఇన్వేజ్ తోటి హెయిర్ అనేది మొత్తం ప్రిజర్వ్ ఉంటుంది. ఓన్లీ ఎక్కడైతే ఆపరేషన్ చేయాలో ఆ చిన్న లైన్లోనే హెయిర్ రిమూవ్ చేస్తాం. సో దట్ వర్కింగ్ ఉమెన్కి బయటకు వెళ్ళటానికి వాళ్ళ వర్క్లోకి తొందరగా రెజ్యూమ్ కావటానికి కూడా లేదంటే వాళ్ళ సోషల్ లైఫ్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎస్. సో దీంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? అండ్ ఒక్కసారి మినిమల్ ఇన్వేసివ్ మెథడ్ యూస్ చేస్తే అంటే మళ్ళీ కూడా దాన్ని చేసుకోవచ్చా? రెండోసారి చేసుకోవచ్చు. ప్లస్ మీరు అన్నట్టు సక్సెస్ రేట్ అంటే ఇట్ ఈస్ కేస్ టు కేస్ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ట్యూమర్ తక్కువ సైజ్ తక్కువ ఉంది లేదంటే
అది పర్లేదు అన్నప్పుడు కొన్నిసార్లు చేస్తాం. కొన్ని సందర్భాల్లో బ్రెయిన్లో ఇడిమా ఉంటుంది, వాపు ఉంటుంది, చాలా సివియర్ ఇడిమా ఉంది, చాలా పెద్ద బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు కొంచెం అప్పుడు అలాంటప్పుడు మనము ట్రెడిషనల్ పద్ధతికి వెళ్ళాలి. బట్ అవన్నీ ఏంటంటే హైబ్రిడ్ పద్ధతులు. ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు లోపల ఏదైనా వాపు ఎక్కువ ఉంది, ట్యూమర్ ఎక్కువ ఉంది, సో అటువంటప్పుడు మనం పూర్తిగా ఈ టెక్నాలజీని పక్కన పెట్టి మనం ఓల్డ్ ఫ్యాషన్కి వెళ్తామంటే అట్లా కాదు. ఆ పెద్ద ట్యూమర్ ఉన్నా కూడా అది ఎంతవరకు ఉందనేది మనం మ్యాపింగ్ చేస్తాం, దాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అంటాం, న్యూరో మానిటరింగ్ అంటాము. ఈ ఉండే టెక్నాలజీని అంతవరకు ఇప్పుడు 10 సెంటీమీటర్ ఉంది అంటే ఆ 10 సెంటీమీటర్ వరకే వీ విల్ మార్క్ ఇట్, వీ నీడ్ నాట్ టు మార్క్ ఎక్స్ట్రా. సో ఆల్వేస్ అది లోపల ఉండే ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా కూడా మనం ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని ఎంతవరకు మనం ఓపెన్ చేయాలో అంతవరకు ఓపెన్ చేసి, ఎంతవరకు మనం టచ్ చేయాలో అంతవరకు టచ్ చేసి, మిగతా నార్మల్ పార్ట్ని ఎక్కడ ఇవన్నీ బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్ సర్జరీస్ అంటే చాలా క్రిటికల్గా ఉంటాయి, అంత నరాలు అని బ్లడ్ వెజల్స్ అని ఉంటాయి. సో వాటిని ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా మనం ఆపరేషన్ చేయటం అనేది జరుగుతుంది. అండ్ ఈ అడ్వాన్స్మెంట్స్ అన్ని కూడా కేర్ హాస్పిటల్స్లో ఉన్నందుకు ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎస్, ఇవన్నీ ఉన్నందుకు మనకి కాంప్లికేటెడ్ సర్జరీస్ ఏవైనా కూడా మేము ట్యాకిల్ చేయడానికి వీలవుతుంది. అలానే పేషెంట్స్ని కూడా వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మేము డిశ్చార్జ్ చేసుకోవడానికి కూడా మాకు వీలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మనం మరో పేషెంట్ గురించి మాట్లాడతాము. వారి పేరు శ్రీ వి రాంచయ్యన్ అనమాట. ఆయనకి బీపీ చాలా ఏళ్ళ నుంచి ఉండే అనమాట. ఒకేసారి బీపీ హై ఎక్కువైపోవడం వల్ల కాళ్ళు చేతులు పడిపోయి పెరాలసిస్ వచ్చిందనమాట. సో ఆయన దగ్గరున్న హాస్పిటల్స్ని సంప్రదిస్తే వాళ్ళైతే సర్జరీ పక్కా చేయాలి అన్నారు. బట్ వన్స్ కేర్ హాస్పిటల్స్కి వచ్చి డాక్టర్స్తో కలిసి మాట్లాడాక అసలు సర్జరీ అవసరం లేదు, జస్ట్ ట్రీట్మెంట్ తోటి కూడా క్యూర్ చేయొచ్చు అన్నారు. జస్ట్ ట్రీట్మెంట్స్ ఇచ్చి క్యూర్ చేశారు. ఇప్పుడు ఆయన తన నార్మల్ లైఫ్ అంటే డైలీ యాక్టివిటీస్ కూడా చేయగలుగుతున్నారు. మరి వారి ఎక్స్పీరియన్స్ గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నాకు బీపీ ఎక్కువైంది, పెరాలసిస్ వచ్చి కాళ్ళు చేయి పడిపోయినాయి, మూతి యాంకర్ అయింది, నడవడానికి స్తోమత లేకుండే, కాలు చేయి పడిపోయినాయి, రైటు లెఫ్ట్ రెండు పడిపోయినాయి. వాళ్ళు ఆపరేషన్ చేయాలని అన్నారు. మళ్ళీ మేము తెలుసుకున్నది లక్ష్మణ్ సారు ఇక్కడ కేర్ హాస్పిటల్ మంచిగా ఉన్నదని తెలుసుకొని వచ్చిన తర్వాత ఈ సారు ఆపరేషన్ లేకున్నా కానీ మందు ఇంజక్షన్లతో క్యూర్ అవుతుంది అని చెప్పిండు. క్యూర్ అయింది. ఒక 3 డేస్లో కూడా క్యూర్ అయిపోయింది. హెడేక్ లేదు సార్. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా, నిద్ర మంచిగా పడుతుంది, అన్నం మంచిగా తింటున్నా, పర్వాలేదు సార్. ఆ మూమెంట్ ఉన్నది సార్. కాలు చేయి దగ్గరికి వస్తుంది, ఇంతకుముందు రాకపోతుంది, బాగా ఇబ్బంది పడుతుంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మందిలో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైఫ్ స్టైల్ కూడా చాలా మందిలో బ్రెయిన్ ట్యూమర్స్ డిటెక్ట్ అవుతున్నాయి. అండ్ చాలా మందిలో అయితే ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ కాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకోసమని అసలు బ్రెయిన్ ట్యూమర్స్ ఎలా డిటెక్ట్ చేస్తారు, ఎందుకు వస్తుంటాయి, దానికి ఎలా సాల్వ్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడతాం. మనతో పాటు డాక్టర్ భవానీ ప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ న్యూరోలాజికల్ కన్సల్టెంట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, అందులో ఎలాంటి రకాలు ఉంటాయి, అండ్ ఫ్రీక్వెంట్గా అంటే ఈ మధ్య కాలంలో మోస్ట్లీ ఎలాంటి టైప్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ని డిటెక్ట్ చేస్తున్నారు? బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లో ఉండే సెల్స్ కణాలు అబ్నార్మల్ గ్రోత్ అవడం వల్ల మాస్ ఫామ్ చేస్తాయి, అంటే ట్యూమర్ గడ్డలాగా ఫామ్ చేస్తాయి. వాటిని బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఇవి జనరల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి మాలిగ్నెంట్ ట్యూమర్స్, బినైన్ ట్యూమర్స్. మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే క్యాన్సరస్ ట్యూమర్స్, బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్. అట్లాగే వీటిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అని కూడా అంటాం. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటంటే బ్రెయిన్లో కణాలు అబ్నార్మల్ గ్రోత్ రావడం వల్ల వచ్చేవాటిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. సెకండరీ వాటిని మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా అంటాము. అంటే బాడీలో ఏదన్నా ఆర్గాన్లో క్యాన్సర్ అవడం వల్ల అది బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్కి రావడం వల్ల వచ్చే ట్యూమర్స్ని సెకండరీ ఆర్ మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాం. లైక్ లివర్లో ఉంటే లేదంటే లంగ్లో ఉన్నప్పుడు అట్లాంటి ట్యూమర్స్ బ్రెయిన్కి వస్తే వాటిని సెకండరీ ట్యూమర్స్ అంటాం. ఓకే, అంటే మోస్ట్లీ ఎలాంటి టైప్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ని ఈ మధ్య ఫ్రీక్వెంట్గా చూస్తున్నారు? సో బ్రెయిన్ ట్యూమర్స్ ఇంతకుముందు చెప్పినట్టు 2 రకాలు, క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్. పెద్దవాళ్ళలో ఎల్డర్లీ గ్రూప్లో వచ్చేటివి జనరల్గా క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి. అట్లాగే మరీ చిన్న వాళ్ళలో లైక్ లెస్ దాన్ 10 years వాళ్ళలో కూడా క్యాన్సరస్ ట్యూమర్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మిడిల్ ఏజ్ గ్రూప్లో జనరల్గా బినైన్ ట్యూమర్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు
ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ కి సింటమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ అండి కొన్ని ఏమో జనరలైజ్ సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ హెడేక్, వామిటింగ్స్, కొంచెం డ్రౌజీ అవ్వడం. అంటే బ్రెయిన్లో ఎనీ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నా కూడా ఈ జనరలైజ్ సిమ్టమ్స్ ఉంటాయి. కొన్ని ఏమో స్పెసిఫిక్గా ఏరియాని కన్సర్న్ అయి ఉంటాయి. సపోజ్ మనము బ్రెయిన్లో ఇక్కడ వెనకాల భాగాన్ని ఆక్సిపిటల్ లోబ్ అంటాం. ఇక్కడ కనుక ట్యూమర్ ఉన్నప్పుడు మనం విజువల్ సిమ్టమ్స్ వస్తాయి. ఇది ఫ్రాంటల్ లోబ్ అంటాం. సో ఇక్కడ ట్యూమర్స్ వచ్చినప్పుడు మనకి ఒక సైడ్ చేయి కానీ కాళ్ళు కానీ పడిపోవడం, వీక్నెస్ రావడం అట్లా ఉంటాయి. సో ఇక్కడ టెంపరల్ అంటాం, ఒక్కొక్కసారి మనకు వినికిడి లోపం రావడము అట్లా. సో ఏరియాని బట్టి కూడా ట్యూమర్స్ మన సిమ్టమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు జనరల్ హెడేక్స్ కి ట్యూమర్ హెడేక్స్ కి ఎలా డిఫరెన్షియేషన్ తెచ్చుకోవాలి? జనరల్ హెడేక్ అంటే మనకి మామూలుగా వస్తూ పోతూ ఉండడము అట్లా ఉంటుంది. అవి ట్యూమర్స్ అనుకోండి బ్రెయిన్ లోపల ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తాయి. సో రేజ్డ్ ఇంట్రాక్రీనల్ ప్రెషర్ అంటే కంటిన్యూస్గా హెడేక్ ఉండడము, తర్వాత వామిటింగ్స్ రావడము, కంటిన్యూస్గా వామిటింగ్స్ రావడము, జనరలైజ్డ్ వీక్నెస్ రావడము, డ్రౌజీ అయిపోవడము ఇట్లా. సో నార్మల్ హెడేక్స్కి ఇవన్నీ సిమ్టమ్స్ ఎక్కువగా ఉండవు. ఓకే, సో కానీ మేజర్గా అంటే కాజెస్ ఏమంటారు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ కి? అంటే చిన్న పిల్లల్లో వస్తుంది, ఏజ్ ఫ్యాక్టర్లో వాళ్ళకి వస్తుంది? సో యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద ట్యూమర్స్కి రీజన్స్ అంటే ఏముండవండి. ఎలా వస్తాయంటే మ్యూటేషన్స్ ద్వారా వస్తాయి. సడన్గా ఎవరికైనా రావచ్చు. కంపల్సరీ ఫ్యామిలీలో ఉండాల్సిన ఎవరికైనా ముందు ఉండాల్సిన అవసరం లేదు. కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ ట్యూమర్స్లో ఫ్యామిలీలో కూడా రన్ అవుతాయి. లైక్ న్యూరోఫైబ్రోమాటోసిస్ అంటాము, అట్లాంటి కండిషన్స్లో ఫ్యామిలీలో రన్ అవుతాయి. బట్ వాటి పర్సెంటేజ్ చాలా చాలా తక్కువ, జెనెటికల్ గా వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ చాలా తక్కువ. ఓకే, అంటే కానీ కాజెస్ మాత్రం అంటే ఇప్పుడు కొంతమంది లైఫ్ స్టైల్ అంటారు, కొంతమంది వేరియస్ కాజెస్ చెప్తూ ఉంటారు, అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి నిజంగా? లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు సపోజ్ మనము సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉంటే, సో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే నేను చెప్పినట్టు మిగతా ఎక్కడైనా ఆర్గాన్స్లో ట్యూమర్స్ వచ్చినా అవి స్ప్రెడ్ అవి అట్లా రావడానికి కారణం ఉంటుంది. ఓకే, సో మీరు అన్నారు కదా క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి. రెండిట్లో సివియారిటీ ఎలా ఉంటుంది? అంటే ఏది ఎక్కువ రిస్కీ? నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో స్లో గ్రోయింగ్ ఉంటాయి. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, సో 2 mm 3 mm అట్లా స్లోగా గ్రో అవుతూ ఉంటాయి ఇయర్లీ. సో అదే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అయితే ర్యాపిడ్లీ గ్రోత్ ఉంటుంది. సడన్గా సిమ్టమ్స్ ఒక 1 weekలో 10 daysలో డిటోరేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో సిమ్టమ్స్ ఎన్ని డేస్ నుంచి, అంటే ఎన్ని డేస్ వరకు మనకు అర్థం అవుతుంది? లైక్ ఇన్ని డేస్ అవుతుంది, వీ హ్యావ్ టు గో అండ్ చెకప్ అని? అంటే ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ లేకపోవడం వల్లనే చాలా మందిలో క్యాన్సర్ సివియారిటీ పెరిగిపోతుంది. ఈ ట్యూమర్స్ నుంచి క్యాన్సర్ కన్వర్ట్ అవ్వడం, దాని తర్వాత ఇంకెక్కువ అవ్వడం. సో ఎన్ని డేస్ కి ఆ డిటెక్షన్ తీసుకోవాలి? డిటెక్షన్ ఎలా ఉంటుంది? ఎన్ని డేస్ అని మనం వెయిట్ చేయాల్సింది లేదండి. సిమ్టమ్స్ రాగానే ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ఫిజిషియన్ ఆర్ సర్జన్. సో ఎర్లీ డిటెక్షన్ వల్ల మనము స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తగ్గించవచ్చు. సర్జరీ ఒక్కొక్కసారి బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల సర్జికల్ రిసెక్షన్ కూడా చాలా కష్టం అవ్వచ్చు. సో ఎర్లీగా డిటెక్ట్ చేస్తే చిన్నగా ఉందనుకోండి ఈజీగా తీసేయచ్చు, దాని ఫర్దర్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. సో ఆ డిటెక్షన్ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుంది? ఏం చేస్తారు? జనరల్గా పేషెంట్ మాకు నేను చెప్పినట్టు సిమ్టమ్స్తో వస్తారు, హెడేక్, వామిటింగ్స్ అట్లా వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్స్ ఇస్ ఎంఆర్ఐ. సో మేము ఎంఆర్ఐ చేయమని చెప్తాము. అందులో మాకేమన్నా ఏదైనా లీజన్ గడ్డలాగా ఏదైనా ఉంటే కాంట్రాస్ట్ స్కాన్ అడుగుతాం. సో అది చేసినప్పుడు మనకి సైజ్ ఎంత ఉంది, ఏ ఏరియాలో ఉంది, ఏమన్నా సెన్సిటివ్ స్ట్రక్చర్స్ని ప్రెస్ చేస్తుందా, లేదంటే వాటి నుంచి ఎరైజ్ అవుతుందా, సో ఇవన్నీ తెలుస్తాయి. ఒక్కొక్కసారి నేను చెప్పినట్టు మెటాస్టాసిస్ సస్పెక్ట్ చేస్తే హోల్ బాడీ పెట్ సిటీ చేస్తాము. సో అటువంటిప్పుడు బాడీలో ఇంకెక్కడైనా ఉందనేది రూల్ అవుట్ చేస్తాం అన్నట్టు. సో వన్స్ డిటెక్ట్ చేశాక చాలా మంది బ్రెయిన్ సర్జరీస్ అనగానే భయపడుతూ ఉంటారు. లైక్ పెరాలసిస్ వస్తుందేమో, లేకపోతే ఫంక్షనాలిటీ ప్రాబ్లం అవుతుందేమో, విజన్ ప్రాబ్లం అవుతుందేమో అని. ఇవన్నీ నిజంగా అంత రిస్కీయా, లేకపోతే బ్రెయిన్ సర్జరీస్ కి అంత అంటే అక్యురేట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఓకే, ఏంటంటే ట్యూమర్స్ కొన్ని ఎలక్వెంట్ ఏరియాస్ అంటే చాలా సెన్సిటివ్ ఏరియాస్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఐ నర్వ్ సప్లై చేసే ఏరియాలో ఉన్నప్పుడు, కాలు చేయికి నరాలు అంటే నర్వ్ సప్లై చేసే ఏరియా ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు మాకు వచ్చేటప్పుడే విత్ వీక్నెస్ తోటి, విజన్ లాస్ తోటి ఇట్లా వస్తూ ఉంటారు, ఒకటే వస్తారు. ఇంకా బ్రెయిన్ స్టెమ్ అంటాం, వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ట్యూమర్స్ ఉన్నప్పుడు అసలు బ్రీతింగ్ తీసుకోవడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళడము అంత సివియర్ తోటి కూడా వస్తూ ఉంటారు. సో డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్.
అండ్ ఇంకొకటి ఏంటంటే బినైన్ మ్యాలిగ్నెన్సీ. బినైన్ ట్యూమర్స్ నేను చెప్పినట్టు చిన్న గ్రోత్ ఉంటాయి. జనరల్గా వైటల్ స్ట్రక్చర్స్ని ఒకళ్ళు కంప్రెస్ చేసినా మనం ఎక్సర్సైజ్ చేస్తే రిమూవ్ చేస్తే దానివల్ల సింటమ్స్ రిలీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒకసారి కంప్లీట్గా బినైన్ ట్యూమర్స్ అనేవి ఎక్సర్సైజ్ చేసామనుకోండి, దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. ట్యూమర్ రాకముందు ఎంత నార్మల్గా ఉన్నారో ట్యూమర్ కంప్లీట్గా తీసేసిన తర్వాత దే కెన్ కంప్లీట్లీ లీడ్ నార్మల్ లైఫ్. అదే క్యాన్సరస్ ట్యూమర్స్ అయితే ర్యాపిడ్గా ప్రోగ్రెషన్ ఉంటుందని చెప్పాను కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే మేము స్కాన్ బట్టి ఎంతవరకు తీయగలుగుతాము, కంప్లీట్గా తీసే ఛాన్స్ ఉంటే కంప్లీట్గా తీసేస్తాం, లేదంటే కంప్లీట్గా తీసేయడం వల్ల పేషెంట్కి ఇంకా రెసిడ్యువల్ వీక్నెస్ వస్తుంది అనుకుంటే సో మనకి బయాప్సీ వచ్చేంత వరకు తీసేసి ఫర్దర్గా కీమోథెరపీ రేడియేషన్కి అట్లా పంపిస్తాం అన్నట్టు. సో ఇప్పుడు ఈ బ్రెయిన్ సర్జరీ దాంట్లో అంటే ట్యూమర్స్ వచ్చినప్పుడు ఆ సర్జరీ ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అంటే ప్రతిదానికి సర్జరీ ఫస్ట్ చాయిసా లేకపోతే ఇంకా ఏమైనా ఉంటాయా? సర్జరీస్ లో ఎలాంటి సర్జరీస్? సో ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద ట్యూమర్కి సర్జరీ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే కొన్ని ట్యూమర్స్ అయితేనేమో కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేయొచ్చు కంప్లీట్గా, సో వితౌట్ ఎనీ రెసిడ్యూ. కొన్ని ట్యూమర్స్ అయితేనేమో కంప్లీట్ ఎక్సెషన్ అవ్వదు. సో మేము ఏం చేస్తామంటే ట్యూమర్ వాల్యూమ్ సైజుని తగ్గిస్తాం. సో దానివల్ల చాలా వరకు సింటమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో అది బయాప్సీకి పంపిస్తాము. సో దాంట్లో మనకి ఏంటనేది తెలుస్తుంది, ఇట్స్ క్యాన్సరస్ ఆర్ నాన్ క్యాన్సరస్. క్యాన్సరస్ అనుకోండి తర్వాత కీమో రేడియేషన్ థెరపీకి పంపిస్తాము. నాన్ క్యాన్సరస్ అనుకోండి విల్ ఫాలో అప్ విత్ ద స్కాన్స్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ స్టాటిక్ ఉందా అనేసి గ్రోత్. సో ఇప్పుడు ఈ మధ్య మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ అని వింటూ ఉన్నాము. సో బ్రెయిన్ ట్యూమర్స్ కి కూడా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ బెటర్ ఆప్షనా లేకపోతే జనరల్ గా ట్రెడిషనల్ సర్జరీస్ ఫాలో అవుతుంటారా? ఓకే, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ అంటే జనరల్ గా మేము బ్రెయిన్ ట్యూమర్స్ చేసేటప్పుడు న్యూరో నావిగేషన్ అని వాడతాం. అదేంటంటే మనకి కరెక్ట్ గా సపోజ్ మనం ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి, సో నావిగేషన్ ఎట్లా మనకి గైడ్ చేస్తుందో న్యూరో నావిగేషన్ అంటే మనకి ఎగ్జాక్ట్ గా ఏ ఏరియాలో ఉంది ట్యూమర్, సో అక్కడే ఓన్లీ అక్కడ వరకే ఓపెన్ చేస్తాం. సో వైడ్ ఓపెనింగ్ కాకుండా చిన్న ఓపెనింగ్ చేసేసి అక్కడ నుంచి ట్యూమర్ తీసేస్తాం అన్నట్టు. సో దాంతో పేషెంట్కి పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి అండ్ ఫర్ ఆల్సో ఈజీ టు లొకేట్ ద ట్యూమర్ అండ్ రిమూవ్ ఇట్. తర్వాత మైక్రోస్కోప్ హై ఎండ్ మైక్రోస్కోప్స్ ఉన్నాయి. దానితో ఏంటంటే మనకి కంప్లీట్ ఎక్సిషన్ మ్యాగ్నిఫికేషన్ బాగుంటుంది. చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ కూడా ఇంజురీ అవ్వకుండా, నర్వ్స్ ఇంజురీ అవ్వకుండా మనం ట్యూమర్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు అంటే ఎక్కువ మీరు ఏది సజెస్ట్ చేస్తారు, ట్రెడిషనల్ సర్జరీస్ మినిమల్ ఇన్వేసివ్? మినిమల్ ఇన్వేసివ్ అండి. మినిమల్ ఇన్వేసివ్ లో మేము ఎండోస్కోపిక్ సర్జరీస్ కూడా చేస్తాం. లైక్ పిట్యూటరీ ట్యూమర్స్ అనుకోండి, సో నోస్ లోంచి వెళ్ళి ఎండోస్కోప్ తోటి అట్లా సో కంప్లీట్ ఎక్సిషన్ కి పాసిబుల్ అవుతుంది. ఓకే, సో మరి ఈ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ కి అయితే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి జనరల్ గా. ఎందుకంటే పక్కన ఏ బ్లడ్ వెసల్ డిస్టర్బ్ అయినా కూడా కాంప్లికేషన్స్ వస్తాయి అంటారు. సో దీనికి అడ్వాన్స్మెంట్స్ ఏముంటాయి? అంటే అంత అక్యురేట్ గా మ్యాపింగ్ చేసుకొని వెళ్ళడం అంటే ఇట్స్ హైలీ రిస్కీ, బట్ అవుట్పుట్ కూడా అంతే మంచిగా వస్తుంది. సో అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏముంటాయి? అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ ఈవెన్ అండి మైక్రోస్కోప్, సో దట్ మ్యాగ్నిఫైస్ ఆల్మోస్ట్ 10 to 15 times. సో దాంతో మనం చేసినప్పుడు చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ కూడా మనము ఇంజరీ అవ్వకుండా ట్యూమర్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. తర్వాత నేను చెప్పినట్టు న్యూరో నావిగేషన్, సో ఎగ్జాక్ట్గా ట్యూమర్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ వెళ్తే ఈ సెన్సిటివ్ పార్ట్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, అదొకటి. తర్వాత ఎండోస్కోప్స్ ద్వారా కూడా చిన్న ఇన్సెషన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది, పేషెంట్కి ఎర్లీగా డిశ్చార్జ్ చేయడానికి ఉంటుంది. సో ఈ విధంగా. ఓకే, సో వన్స్ సర్జరీ అయిపోయాక పోస్ట్ సర్జరీ అంటే ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలా? అంటే రీహాబిలిటేషన్స్ ఉంటాయి, థెరపీస్ ఉంటాయి, సో అవి ఎలా ఉంటాయి? సో మనకి జనరల్గా బ్రెయిన్ ట్యూమర్స్ లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫిట్స్ రాకుండా యాంటీ కన్వర్జెన్స్ మెడికేషన్స్ ఇస్తాము. ట్యూమర్ వల్ల బ్రెయిన్ లో వచ్చిన వాపు తగ్గడానికి కొన్ని స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంకా కొంచెం వాపు తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. తర్వాత ఫిజియోథెరపీ అంటే ఒక్కొక్కసారి వీక్నెస్ ఉందనుకోండి, సో ఫిజియోథెరపీ వాళ్ళతోటి రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేపిస్తాము. సో ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో ఒక్కసారి బ్రెయిన్ ట్యూమర్ వస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే సర్జరీ తీసాక
ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది? బినైన్ ట్యూమర్స్లో ఉండదండి. కంప్లీట్ ఎక్సెషన్ చేసాము అంటే కంప్లీట్గా దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్, దే కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. అట్లీస్ట్ నెక్స్ట్ 2 to 3 years వీ డూ రెగ్యులర్ స్కాన్స్, 6 monthsకి 1 yearకి MRI స్కాన్ చేసి చూస్తాము. సో అందులో గ్రోత్ లేదు అంటే అదే లేదు అంటే ఇంకా కంప్లీట్గా ట్రీట్ అయినట్లు లెక్క ట్రీట్మెంట్. అదే క్యాన్సరస్ ట్యూమర్స్లో అయితే మనము చెప్పినట్టు వీ హ్యావ్ టు ఫాలో అప్ ద విత్ కీమో అండ్ రేడియేషన్ థెరపీ. ఓకే. సో మరి అంటే ఎప్పుడైనా కూడా ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ అంటారు, ఇంకా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో ఈ సిమ్టమ్స్ డిటెక్ట్ అయినప్పుడు కానీ, వార్నింగ్ సైన్స్ వచ్చినప్పుడు కానీ ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి? బ్రెయిన్ ట్యూమర్స్ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు అసలు? అయితే కొందరు ఏం చేస్తారంటే ఈ హెడేక్ ఇవన్నీ వచ్చినప్పుడు నార్మల్ హెడేక్ అనుకొని మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మెడిసిన్స్ తీసేసుకొని డిలే చేస్తూ ఉంటారు. సో అట్లా చేయకుండా ఫస్ట్ ఒకసారి కన్సల్ట్ అయ్యి ఇఫ్ నథింగ్ ఈజ్ దేర్ ప్రూవ్ అయిన తర్వాత దే కెన్ రిలాక్స్. అంటే ఎర్లీగా డిటెక్ట్ చేసామనుకోండి, సో తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి. సో ఈ కేర్ హాస్పిటల్స్లో దీనికి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమున్నాయి? సో బ్రెయిన్ ట్యూమర్ సంబంధించి మా దగ్గర సర్జరీ చేసేటప్పుడు హై ఎండ్ మైక్రోస్కోప్ ఉందండి. సో దాని ద్వారా ట్యూమర్స్ ఈజీగా కంప్లీట్గా ఎక్సిషన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అట్లాగే నేను చెప్పినట్టు న్యూరో నావిగేషన్ కూడా ఉంది. దాని తర్వాత వీ హ్యావ్ ఎండోస్కోప్ ఆల్సో. సో దీస్ ఆర్ ద మెయిన్ equipment we have, and as well radiation side nunchi kuda we have very good equipment for cancerous tumors. Okay. As well as we have medical oncologist, so fully equipped. Non cancerous aina ememi advancements kavalo kuda avandi yeah you have it. Our hospital is fully equipped, like surgical wise, medical oncology wise, as well as radiation oncology wise. So anni okate దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్ కి ఈజీగా ఉంటుంది. ఒక సెంటర్ లో ఆల్ ద ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఆర్ అవైలబుల్. సో చూసారు కదా, యాక్చువల్గా ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఆల్వేస్ కీ అనమాట. ఇట్లా సివియర్ స్టేజెస్కి వచ్చినప్పుడు, అంటే హెడేక్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉండకుండా కాకుండా డిటెక్షన్గా వచ్చి ఇన్వెస్టిగేట్ చేసుకొని స్కాన్స్ తీసుకొని ఒక స్టెప్ ముందుకు వేయడమే ఇంపార్టెంట్. అండ్ ఇలా కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్స్ ఉన్న హాస్పిటల్స్ని చూస్ చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం దానికి రిలేటెడ్ అయిన మిగతా ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా అవన్నీ కేర్ కూడా ఇక్కడే లభిస్తుంది అనమాట. సో యూ కెన్ కమ్ టు కేర్ హాస్పిటల్స్. సో ఆల్రెడీ కేర్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందిన శ్రీ నిరంజన్ గారు ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్ని కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. బ్యాక్ పెయిన్ అండి, వీటి వరకు అక్కడ వేరే చోట హాస్పిటల్ ఆపరేషన్ అయింది. ఇప్పుడు మళ్ళీ 1 yearకి ఇట్లా సేమ్ పొజిషన్, L4 L5లో గ్యాప్ ఎక్కువై నరం క్రష్ అయిపోతుంది, పెయిన్ వస్తుంది. లెఫ్ట్ లెగ్ క్రషింగ్ అయిపోతుంది, లెఫ్ట్ లెగ్లో పెయిన్ వస్తుంది. అంటే మళ్ళీ ఇక్కడ భవానీ ప్రసాద్ కాడ అక్కడ చేశారు. అక్కడ మళ్ళీ సేమ్ ఈడే ఉన్నాడంటే ఇక్కడికి వచ్చేసామండి. నొప్పి నడవలేక ప్రతి అసలు ఇట్లా కాలు మెలేసినట్టు పెయిన్ వస్తుంటే ఇంకా దాన్ని భవానీ ప్రసాద్ గారు ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చాము. ఆయన ఆపరేషన్ చేశారు. ఇప్పుడైతే బాగానే ఉంది ప్రజెంట్. మీరు పని ఏం చేస్తారు? మెకానికల్ ఇంజనీరింగ్. సో అంటే మీకు మీ పని చేసే టైంలో మీకు ఇబ్బంది కలిగేదా బాగా? చాలా అంటే పని చేసేవాడిని, అసలు చేసేవాడినే కాదు, చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? సర్జరీ అయిపోయినా ప్రజెంట్ బాగానే ఉంది. కొంచెం సర్జరీ పెయిన్ అయితే వస్తుంది. ఓకే. సో చూసారు కదా, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా, స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా, ఏవైనా కూడా ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఆల్వేస్ కీ. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అయినప్పుడు ఫస్ట్లీ మనం కరెక్ట్ టెక్నాలజీస్ ఉన్న హాస్పిటల్ని చూస్ చేసుకోవాలి. అంటే అడ్వాన్స్మెంట్స్, న్యూరో నావిగేషన్ కానీ, ఎండోస్కోపీ కానీ, మినిమలీ ఇన్వెసివ్ మెథడ్స్ యూస్ చేసే హాస్పిటల్స్ అనమాట. ఇవన్నీ కూడా మన కేర్ హాస్పిటల్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇఫ్ యూఆర్ ఫేసింగ్ ఎనీ డిఫికల్టీస్, కమ్ టు కేర్ హాస్పిటల్స్. ఇది వాళ్ళ NTV. థ్యాంక్ యూ.